విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అద్దంకి డిపో కమిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రతిభామూర్తులు మధుర స్మృతులు అనే సభా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు ఇచ్చేసిన కళాభిమానులు, కళాపోషకులు, కళాప్రియులు, సాహిత్యాభిమానులందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించినటువంటి వారు చప్పిడి వీరయ్య గారు, మీకు అందరికీ తెలిసినటువంటి వారే. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి అధ్యక్షులుగా వ్యవహరిస్తూ ఆ సంస్థ నిర్వహిస్తున్న గత కార్యక్రమాల కంటే కూడా అధిక సంఖ్యలో కార్యక్రమాలు నిర్వహించి రికార్డు నెలకొల్పినటువంటి చప్పిడి వీరయ్య గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అద్దంకి కళాసాగర్ వాచస్పతిగా వాసికాంచిన వారణాసి రఘురామ శర్మ గారు తన ఇష్టపూర్వకంగా పాండవ వనవాసాన్ని నేను ఆ చిత్రం యొక్క విశేషాలు తెలియజేస్తాను అని పట్టుబట్టిన మీదట ఆ అంశాన్ని చేర్చి పౌరాణిక చిత్రరాజ్యం పాండవ వనవాసం యొక్క చిత్ర విశేషాలను వారు తెలియజేస్తారు. కవి, గాయకుడు, బహుగ్రంథకర్త శ్రీ పుట్టవరాజు శ్రీరామచంద్రమూర్తి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద అందుకున్న సందర్భంగా మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు సభక్తికంగా సగౌరవంగా సమర్పిస్తున్నట్టు ఆత్మీయ అభినందన మందార మాలిక. ప్రఖ్యాతిగాంచిన పుట్టవరాజు వంశంలో పుణ్య దంపతులైన బొల్లియ రామలక్ష్మమ్మ దంపతులకు 10వ సంతానంగా శ్రీరామచంద్రమూర్తి గారు 1960 సంవత్సరం జూలై 7వ తేదీన తిమ్మాయిపాలెం గడ్డపై జన్మించారు. గణిత శాస్త్రంలో నిష్ణాతులై ఉన్నత విద్యను అభ్యసించి ప్రధానోపాధ్యాయునిగా అద్భుత సేవలు అందించారు. సంఖ్యా సిద్ధాంతం, బహుళపది సిద్ధాంతం మొదలైన గ్రంథాలను రచించి విద్యార్థులకు వెలకట్టలేని సేవ చేసిన విజ్ఞానమూర్తి వీరు. శ్రీరామచంద్రమూర్తి గారు అద్దంకి సీమను తన సేవల కేంద్రంగా చేసుకొని తెలుగు సాహిత్యాన్ని అభివృద్ధి పరచడంలో విశేషమైన కృషి చేశారు. ఆణిముత్యాలు, పసిడి పలుకులు, తేటగీతి, హృదయగీతి, తెలుగు వెలుగులు, మంజూష, అద్దంకి కథలు, ప్రతిభామూర్తి ప్రకాశం పంతులు, సృజన సాహితీ వైభవం వంటి అమూల్య కావ్యాలను సాహితీకి జగతికి అందించిన సాహితీమూర్తి శ్రీరామచంద్రమూర్తి. తెలుగు సాహిత్యంలో విశిష్టమైన శతావధానమును శ్రీమాన్ నారాయణ బాలసుబ్రహ్మణ్యం గారిచే నిర్వహింపజేసి అద్దంకి సీమకు సాహిత్య గౌరవం అందించారు. అవధాని మానేపల్లి, అష్టావధాని ఇలపావులని, శేష శ్రీధర శర్మ వంటి అవధానులను అనేక మంది యువకులను ప్రోత్సహిస్తూ సాహితీ సేవకు అంకితమై పనిచేసిన ఆదర్శమూర్తి శ్రీరామచంద్రమూర్తి. సృజన, జానపద కళాపీఠం, ప్రకాశం మిత్ర మండలి, సాహితీ కౌముది, విశ్రాంతి ఉద్యోగుల సంఘం, రోటరీ సంస్థల్లో వివిధ హోదాల్లో సేవలందించి సాహిత్య సేవలను, కళామతల్లి సేవలను, సామాజిక సేవలను జీవితాన్ని తరింప చేసుకుంటున్న సాధుమూర్తి, సంస్కారమూర్తి శ్రీరామచంద్రమూర్తి. తను పుట్టిన ఊరైన తిమ్మాయిపాలెం పాఠశాలను దత్తత తీసుకొని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ తన జన్మభూమికి గౌరవాన్ని తీసుకొస్తున్న మాతృభూమి ఆరాధకులు మాన్యశ్రీ శ్రీరామచంద్రమూర్తి గారు. వాసిగాంచిన పువ్వాడ వాస్తవ్యులు, అప్పరాజు వంశ తిలకులు సీతారామయ్య గారి పుత్రిక శైలజ గారిని పరిణయమాడి వినయ భూషణులైన 3 బిడ్డలను అత్యున్నత స్థాయికి చేర్చడంలో తండ్రిగా అపూర్వ పాత్ర పోషించిన అమృతమూర్తి శ్రీరామచంద్రమూర్తి గారు. పురస్కారాలకు పుట్టినిల్లు పుట్టవరాజు వారి ఇల్లు. అద్దంకి, ఒంగోలు, కందుకూరు, నెల్లూరు, హైదరాబాద్, విజయవాడ, మార్కాపురం, తిరుపతి మొదలైన పట్టణాల సాహితీ సంస్థలు వారిని ఎంతో ఘనంగా సత్కరించే పురస్కారాలతో అభిషేకించాయి. కాబట్టి ప్రజల అభిమానాన్ని చూరగొంటూ సాహితీ సాంస్కృతిక ప్రేరణగా నిలుస్తూ ప్రతిభావంతులుగాంచిన పుట్టమరాజు వారు వారి ఇష్టదైవ ఆశీస్సులతో వారి భావి జీవితం నిండు 100 ఏళ్లు వర్ధిల్లాలని, సాహితీ జగత్తును మరింత వికసింపజేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మా ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అద్దంకి డిపో కమిటీ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. రచన శ్రీ నిమ్మరాజు నాగేశ్వరరావు గారు, సమర్పణ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అద్దంకి డిపో కమిటీ. గార్లపాటి శ్రీనివాసరావు గారిని వేదిక మీద సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సూత్రధారి, పాత్రధారి, మరి అద్దంకి కళాసాగర్ వాచస్పతిగా బిరుదుగాంచిన
వారణాసి రఘురామ శర్మ గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కుడుము తోడ చెలువము పెడువాని ఎలుక వాహనము ఎక్కువాని కుడుములారగించి కుశలమడుగువాని అభయమీయగాను అంజలింతు అభయమీయగాను అంజలింతు. చాలా సంతోషం. నిరవధికంగా 103వ సభను 102వ సభను మరి ప్రతిభామూర్తులు ఏమంటూ ఒక బంగారు అయినటువంటి ఆలోచనతో మానస పుత్రిక ఎవరిది వెంకటరావు గారి మానస పుత్రికగా ఈ ప్రతిభామూర్తులు ఆయన బంగారు చేతులతో ప్రారంభపడటం సంతోషం. ఈ ప్రతిభామూర్తుల్లో ముఖ్యమైన భూమిక ఆర్టీసీ డిపో వారిది. వారికి ఎన్టీఆర్ అన్న నాగేశ్వరరావు గారన్నా ఘంటసాల పాటలన్నా చాలా ఇష్టం. ఆ కోరిక మీద దీని కన్వీనర్గా మిత్రులు కోటయ్య గారిని కన్వీనర్గా ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేస్తున్నారు. ముఖ్యంగా ఒక ముగ్గురు మాకు సినీ కవిత్రయం సినిమా విశ్లేషణ కవిత్రయం ముగ్గురు నాకు కనిపిస్తారు. వెంకటరావు గారు, రఘురామ శర్మ గారు, ఆర్వి రాఘరావు. వారి బాటలో ఇవాళ చాలామంది యువకవులు సినీ సాహితీ విశ్లేషణలు చేస్తున్నారు. ఇలా నిరవధికంగా 103వ కార్యక్రమం 102వ కార్యక్రమం జరుపుకోవటం, దీనికి ఈ కార్యక్రమానికి చిన్ని శాంతయ్య పిచ్చమ్మ సేవదం వారిని సహకారంతో ఈ కార్యక్రమం అద్భుతంగా సాగుతున్నాయి. మరి ఈరోజు ఈ కార్యక్రమం సభా పరిచయం కావటువంటి కోటయ్య గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా అదే శ్వాస అదే ధ్యాస ఆశగా ఉండేటువంటి మరి ఎన్టీ రామారావు గారి మీద ఒక ఆరాధనా స్వభావం కలిగినటువంటి చప్పిడి వీరయ్య గారు. ఎక్కడున్నారు చప్పిడి వీరయ్య గారు? చప్పిడి వీరయ్య గారి యొక్క ఆనందం, ఆయన అనుభూతి ఇవాళ మనకు ఈ విషయంలో సాక్షాత్కరిస్తుంది. ఎంత గొప్పగా ఆయన జయంతి వేడుకలు జరపాలనుకుంటున్నారంటే అందరికీ మంచి భోజనం ఏర్పాటు చేయడమే కాదు, మంచి సాహిత్యమే కాదు, సినిమా సమీక్షను ఎన్టీఆర్ యొక్క పాత్రలో సమీక్షను చేయించడానికి కోసం చాలా రోజులుగా దాదాపు 4-5 నెలలుగా వారణాసి రఘురామ శర్మ గారిని మీరు ఖచ్చితంగా చెప్పాలి, ఆ రోజు ఎన్టీఆర్ గారి జీవిత విశేషాలే కాదు ఆయన పాత్ర అభినయం గురించి దాన్ని చక్కగా చెప్పాలని అనేక సార్లు కోరుకుంటే మరి రఘురామ శర్మ గారు ఇవాళ పెద్దవారయ్యారు. అన్నమనే వెంకటరావు గారు కానీ రఘురామ శర్మ గారు అయినప్పటికీ కూడా వీరయ్య గారి యొక్క అభిమానాన్ని, వీరయ్య గారి పట్ల గల అభిమానాన్ని ఆయన చూసుకొని రఘురామ శర్మ గారు ఇవాళ పాండవ వనవాసంలో భీముడి యొక్క అభినయాన్ని ఆ సినిమా సన్నివేశాలు వివరించడానికి ఒప్పుకున్నారు. వారికి ముందుగా ధన్యవాదాలు. దాని ముందుగా 2 మాటలు చెప్పుకోవాలి, ఎన్టీఆర్ గురించి చెప్పుకోవాలి. నేను మడుగు సినిమా జోలికి వెళ్ళను, ఎందుకంటే సినిమా జోలికి ఇస్తే మైకి ఇచ్చి రామచంద్రమూర్తి నువ్వే చెప్పుకుంటాడు మా అన్నగారు, కానీ దాని జోలికి వెళ్ళను. నేను కేవలం రామారావు గారికి భాష మీద ఎంత పట్టుటమే కాదు ఎంత అభిమానం ఉందో చెప్పడానికి కోసం 2 మాటలు చెప్తాను. నేను భాషా ఆధారితంగా ఒక రాజకీయ పార్టీ పెట్టడం మొదటిసారిగా ఎన్టీ రామారావు గారి. ఆ పార్టీ పేరు కూడా తెలుగుదేశం అని నామకరణం చేసుకున్నారు. ఇది ఆయన యొక్క గొప్ప రాజకీయ విప్లవానికి నాంది పలికింది. తెలుగుదేశం పార్టీతో రాజకీయ చైతన్యం కలిగించింది. గ్రామాన మరి తెలుగువారి గొప్పతనాన్ని తెలియజేయడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి ఎవరంటే రామారావు గారు. ఓసారి విమానాశ్రయంలో అంజయ్య గారు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అవమానపడ్డప్పుడు దాన్ని బాధపడుతూ తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిన్నది అనే భావంతో ఆ రోజు ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టడానికి ఆ రోజు ఆయనకు ఆలోచన కలిగింది. మరి భాష ఆధారితంగా ఒక పార్టీని పెట్టి తెలుగువారి గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించినటువంటి ఏకైక నేత ఎవరంటే నందమూరి తారక రామారావు. ఆంధ్రుడి యొక్క ఆత్మగౌరవాన్ని చాటిన వాళ్ళలో మొదటివాడిగా కృష్ణదేవరాయలు వస్తారు.
తర్వాత రెండో వారుగా మన ప్రకాశం పంతులు గారు, తర్వాత మూడో వారుగా నందమూరి తారక రామారావు గారు. అప్పటిదాకా మనం మద్రాసీలు అంటుండేవాళ్ళు. అట్లాంటిది కాదు, తెలుగు వారికి ఒక ఉనికి ఉంది, తెలుగు వారికి ఒక భాష ఉంది, తెలుగు వారికి తెలివితేటలు ఉన్నాయని దేశానికి చాటినటువంటి ఏకైక వ్యక్తి ఎవరున్నారంటే రామారావు గారు. అందుకే తెలుగుదేశం పార్టీ పేరు పెట్టి ఆ కేవలం రాజకీయ వ్యవస్థలోనే కాదు, భాషా గౌరవానికి ఒక శాశ్వత చిహ్నంగా ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టారు. తెలుగు అనే పదాన్ని పార్టీకి శీర్షికగా తీసుకురావడం తెలుగువారి ఉనికిని తెలియజేయటాని కోసం, తెలుగువారి సంస్కృతిని తెలియజేయటాని కోసం, తెలుగువారి ఆత్మగౌరవాన్ని తెలియజేయటాని కోసం ఈయన ఏర్పాటు చేసిన సంస్థ ఇది. ఎన్టీఆర్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఏర్పడటం ఒక భాషా ఉద్యమం కొత్త రూపంగా అభివృద్ధి చెందిందని చెప్పచ్చు. తెలుగువాడనే భావనకు గౌరవం చేకూర్చే విధంగా ఆత్మగౌరవ ఉద్యమం రూపంలో జనాల్లో ఒక సుస్థిరమైనటువంటి జాతీయ భావాన్ని నాటినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే ఎన్టీఆర్ గారు. దేశ రాజకీయాల్లో అప్పటిదాకా దక్షిణాది అంటే మద్రాసు అనే గుర్తినటువంటి పరిస్థితుల్లో దేశ రాజకీయాల్లో దక్షిణాదిలో మరి తెలుగువారు ఉన్నారని చెప్పి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక గౌరవం సాధించడానికి కృషి చేసినటువంటి మహానుభావుడు, రాజకీయ నేతగా ఎవరున్నారంటే ఎన్టీఆర్ గారే. భాషపై ఎన్టీఆర్కి ఉన్నటువంటి గొప్ప మేధో స్పష్టత ఏదంటే తను ఎంత అభిమానం చూపించారంటే చాలా పథకాలకైనా కూడా తెలుగు పదాలను ఉపయోగించి మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఆయన పరిపాలన చేసిన చాలా వాటికి కూడా తెలుగు పదాలు ఏర్పాటు చేసి గౌరవాన్ని తెలుగు భాషకి గౌరవించాడు. సినీ రంగంలో మనం అనుకుంటాం ఎన్టీఆర్ కొన్ని పాత్రలు పోషించారని, కానీ ఆయన యొక్క ఆత్మని తెలియజేస్తాయి ఆ సినిమాలు. రాముడు కానీ, కృష్ణుడు కానీ, కర్ణుడు లాంటి మహానుభావుల పాత్రలు కానీ, దాంట్లో ఉన్న న్యాయబద్ధత, ధర్మబద్ధత, ప్రజా సంక్షేమాన్ని అంకిత భావాన్ని తెలియజేయడానికి కోసమే ఆ సినిమాల్లో నటించారు ఆయన. అవి రాజకీయ జీవనంలో తర్వాత కాలంలో ప్రతిబింబించాయి ఖచ్చితంగా. ఆ దేవతా స్వరూపాలని ఆయన ఎంత చేసేవాడంటే చాలా రోజులు ఉపవాసం ఉండి దేవుడి పాత్రలు చేయాలంటే ఎలాంటి మాంసభక్షణ అట్లా చేసుకోకుండా ఉపవాసం చేసి చాలా దీక్షతోటి ఆ పాత్రల్ని వేసేవారు అనమాట. కాబట్టి ఆ పాత్రలోటువంటి ధర్మబద్ధత, నిజాయితీ, రాజకీయత అంతా కూడా తర్వాత కాలంలో తను పరిపాలించే కాలంలో అవన్నీ కూడా ప్రతిబింబించాయి. దక్షిణాది వారిలో అందరం కూడా కలిసి ఉండాలని చెప్పి మొట్టమొదటగా ద్రావిడ విశ్వవిద్యాలయాన్ని శంకుస్థాపన చేసిన వారు ఎవరంటే ఎన్టీఆర్ గారి. మరి ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఆ ద్రావిడ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశాడు ఆయన. తర్వాత సామాజిక న్యాయానికి చేశాడు. ఎన్టీఆర్ పాలనలో ఎంతో గొప్పగా ఉందంటే చదువుకున్న వాళ్ళందరూ కూడా చాలామందికి రాజకీయ పదవులు ఇచ్చాడు, శాసనసభ్యులుగా ఏర్పాటు చేశారు, వాళ్ళలో చైతన్యాన్ని కలిగించారు. తెలుగుదేశం గొప్ప ఉద్యమంలాగా ఆ రోజు ఆయన వెంట నడిచిందని చెప్పడానికి మనం ఆ రోజు ఎన్నికలు తెలియజేస్తాయి. ఆయన విద్య కానీ, ఉద్యోగాల్లో కానీ, రిజర్వేషన్లను ఏర్పాటు చేయడంలో కానీ, సంక్షేమ పథకాలను ఏర్పాటు చేయడంలో కానీ మొట్టమొదటిగా పేదవాడికి మంచి బియ్యం ఇవ్వాలని 2 రూపాయలు బియ్యాన్ని మరి ఆ ప్రణాళికని, ఆ పద్ధతిని సాధించిన మొదటి వ్యక్తి ఎవరంటే ఎన్టీఆర్. ఒక్కసారి చెప్పకూడదు. ఈరోజు చాలామంది జబ్బలు తెరుచుకుంటున్నారు. ఆ రోజు మంచి బియ్యం, 2 రూపాయల బియ్యం, సజ్జలు, జొన్నలు, రాగులతోటి తినే రోజుల్లో మంచి బియ్యం ప్రతి వాడికి కూడా అందించాలనే కోరిక కలిగిన వాడు. ఇవాళ మద్రాసు వాడు దాహాద్రితో బాధపడుతుంటే తను ఆ సినీ రంగానికి మొదట మూలమైంది మద్రాసు కాబట్టి అందుకోసం తెలుగు గంగను కూడా వారికి ఇచ్చినటువంటి ఘనత కూడా ఎన్టీఆర్కే చెందుతుంది. కాబట్టి ప్రజల అభ్యుతికే తన రాజకీయ జీవితాన్ని అంకితం చేసినటువంటి ఎన్టీఆర్ పుట్టినరోజుని వాళ్ళ ఘనంగా ఇక్కడ మనం జరుపుకుంటున్నాం. ఆయన యొక్క పాత్ర యొక్క విశేషాలు తెలియజేసుకుంటున్నాం. ఆయన రాజకీయ జీవితాన్ని గురించి 4 మాట్లాడతాం. కాబట్టి ఎన్టీఆర్ ఆలోచనలు ఎప్పుడు కూడా భాషకి గౌరవాన్ని, ప్రాంతీయ సౌభాగ్యాన్ని, రాజకీయ చైతన్యం ఈ 3 కొనమానంలో శాశ్వతమైన ముద్ర వేశాయి. కాబట్టి అలా తెలుగుదేశం ఆవిర్భవించి ఇవాళ మనం చూస్తున్నాం ఎంత గొప్ప పరిపాలన ఇస్తున్నదో వారికి జోహార్లు అర్పిస్తున్నా. తర్వాత అన్నగారి గురించి 2 మాటలు. వీరయ్య గారి గురించి బయటికి వెళ్ళారు, వచ్చారు. ఇప్పుడు వీరయ్య గారు మృదు స్వభావి. ఆయన ఈ పండగ అంటే దీని పండగని ఎందుకుంటున్నారంటే అందరం సమావేశాలు జరుపుకుంటున్నాం కాదు, ఇది ఒక పండగలాగా జరపాలని, అందరూ సంతృప్తిగా భోజనం చేయాలని ఆయన రామారావు గారి మీద అభిమానం ఇవాళ ఈ రూపంలో కనపడుతుంది. ఆయన వీరయ్య గారు మంచి రొటేరియను, మంచిగా డ్రాఫ్ట్ చేస్తారు.
ఇవాళ అత్యధికంగా మరి కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తులు అద్దెంకులు ఎవరు అంటే వీరయ్య గారు. అట్లాంటి వీరయ్య గారు ఇవాళ ఎన్టీఆర్ గారి మీద అభిమానం మీద మీరు నమ్మరు 15 నుంచి 20 వేల రూపాయలు ఈ కార్యక్రమం కోసం ఖర్చు పెడుతున్నాడు. అంటే ఎన్టీఆర్ గారి మీద ఎంత అభిమానం ఉందో మీరు గమనించండి. కోరి కోరి ఎన్టీఆర్ విశేషాల గురించి చెప్పమని రఘురామ శర్మ గారిని చాలా బతిమలాడారు. ఆయన ఓపిక లేదన్నా కూడా కాదు మీరు చెప్పాల్సిందే వినాల్సిందే అన్నాడు. అట్లాంటి మరి వీరయ్య గారికి అభినందనలు తెలియజేస్తున్నా. తర్వాత అన్నగారి గురించి 2 మాటలు. రఘురామ శర్మ గారు, రఘురామ శర్మ గారుతో కలిసి నేను ఆయన సోషల్ టీచర్ గారు, నేను లెక్కల మాస్టర్గా కొబ్బరిపాడులో పనిచేస్తాను. నేను నిక్కర్లు వేసే టైంలో ఆయన నాటకాలు వేస్తున్నారు. శ్రీపాత్ర అద్భుతంగా కరెక్ట్గా చేత బహుమతి పొందినటువంటి వ్యక్తి. ఈ మధ్య జరిగినటువంటి పెద్దలు మద్దిలేటి వారు, ఇంకో ఎన్ఎస్పీలో ఉండేవాళ్ళు, ఈ ముగ్గురు అద్దంకి సాంఘిక నాటకరంలో ఒక పేజీ కేటాయించుకున్నారు. అద్దంకి సాంఘిక నాటక చరిత్రలో ఒక పేజీని కేటాయించుకున్న ముగ్గురులో రఘురామ శర్మ గారు ఒకరు. కళా పరిషత్తులకి ఏర్పాటు చేయడానికి ఆద్యులు కూడా వారే. కళాసాగర 12 సంవత్సరాల పాటు జరిపితే ఎవరి వాక్చాతుర్యం కోసం, ఎవరు వాగ్ధాటి కోసం, ఎవరు వాగ్వైభవం కోసం ఎదురు చూస్తారంటే రఘురామ శర్మ గారి కంఠం కోసం. మరో కొంగర జగ్గయ్య అద్దంకులు ఉద్భవించారు అనుకున్నారు. అట్లాంటి అన్నగారి గురించి 2 మాటలు చెప్పుకుంటాం. అద్దంకి కళాసాగర వేదికపై 12 సంవత్సరాల పాటు క్రియాశీలక బాధ్యతలతో పాటు తన వాగ్ధాటితో వాటి స్థాయిని పెంచడంతో పాటు సభలకు నిండుదనాన్ని హుందాతనాన్ని కలిగించారు. ఆ రోజు ఆయన కంచుఖండంతో మరి పెద్ద పెద్ద రంగనాథులు లాంటి వారు, రేవూరి అనంత పద్మరావు గారు ఒక మాట అన్నారు అన్నగారిని, ఏమయ్యా నువ్వు ఆడిషన్కి రాకూడదా, రేవు ఆర్టిస్టుగా తీసుకుంటా ఉన్నారు. అంత మంచి కమ్మటి గంభీరమైనటువంటి కంఠం రఘురామ శర్మ గారిది. సాహితీ మిత్ర మండలి గౌరవాధ్యక్షునిగా సభలను విజయవంతం చేస్తున్నారు. ఈ మధ్య విశ్రాంత ఉద్యోగుల సంఘానికి ఆయన కోశాధికారిగా పనిచేస్తూ దాని యొక్క ఉజ్వల భవిష్యత్తుకి బాటలేస్తున్నారు. ఆయన ఎందుకు ఇలా ఇంతమందిని ఆయన ఉంటే చాలు, ఆయన యొక్క ప్రసంగం ఉందంటే సభలు నిండుకుంటాయి. చాలా చోట్ల మనం సభలు పలచబట్టం చూస్తున్నాం. కానీ అన్నగారి ప్రసంగం ఉంది అంటే, సినీ సమీక్ష ఉంది అంటే, సినీ విశ్లేషణ ఉందంటే మరి జనం 100కు తగ్గకుండా ఉంటారు. అట్లాంటి గొప్ప కంఠంలో ఏమున్నది? ఆయన భాషలో స్పష్టత ఉంది, ఆయన మాటల్లో గంభీరత ఉంది. పాట పాడే మంచి శ్రావ్యంగా పాడతారు. చాలా బేసు వాయిస్, అర శృతిలో కూడా అద్భుతంగా పాడతారు. మేము ఇద్దరం రూమ్లో కూర్చొని ఉంటుండేవాళ్ళం. రఘురామ శర్మ గారు ఎక్కడున్నారు? అన్నగారు రండి, మీ గురించే చెబుతున్నాం. కాబట్టి భాషలో స్పష్టత, మాటల్లో గంభీరత, పాటలో శ్రావ్యత, ఈ 3 కలబోసినటువంటి అందమైన రూపమే అన్నగారు రఘురామ శర్మ గారు. వారిని వేదిక దగ్గర వచ్చి కూర్చోవలసింది కోరుతున్నాం. రండి. గజేంద్ర మోక్షాన్ని వివరించాడు సృజన సాహితీ సంస్థల్లో. పోతని వారి యొక్క హృదయం ఆ రోజు ఆవిష్కరించబడింది. అందరి శ్రోతల్ని ఒక ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్ళి భక్తి గంగలో మనల్ని ఉనకలేసినటువంటి గొప్ప కంఠం వారిది. కళాసాగర్ వ్యాఖ్యాతిగా ఉన్నప్పుడు శర్మగారి స్వరప్రభ సాహితీ సరస్వతిగా ప్రభవించి సభికుల్ని రంజింపజేసింది. గొప్ప అనుభూతులను ఇప్పటికి కూడా మా అందరికి మిగిల్చింది. శ్రీకృష్ణ పాండవీయం, సీతారామ కళ్యాణం అలాంటి చిత్రాలపై సమీక్షలు చేస్తున్నప్పుడు వెండితెర మీద చూస్తున్నట్టు మా అందరికీ భావన కలుగుతుంది. పాత్రలు మన కళ్ళ ముందు మన కళ్ళ ఎదురుగా నడుస్తున్నట్టుగా ఉంటాయి. సన్నివేశాలు, గొప్ప అద్భుతమైన సన్నివేశాలు ఆ రోజు ఆవిష్కరించబడతాయి. అందుకోసమే ఎంతమంది వారి యొక్క ప్రసంగం కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ సన్నివేశాలు గుండెకి హత్తుకుండే విధంగా, హృదయాన్ని రంజింపజేసే విధంగా చేయటంలో చేయి తిరిగినటువంటి కవి, ఆయన కవి అంటాను, ఆయన బిఏ తెలుగు చేశారు. ఆయన లోపల ఉన్నాడు కవి, ఆయన అప్పుడప్పుడు బయటికి తీస్తాడు వాగ్దాటితోటి. ఆ మహానుభావుడు. సినిమా హీరోలకు మాత్రమే అభిమానులు ఉంటారు కాదండి, ఒక వాచస్పతికి కూడా ఉంటారు అని చెప్పడానికి ఇది ఉదాహరణ. ఆ అభిమానులు నేను కూడా ఒక అభిమాని. అంటే సినిమా హీరోలకు అభిమానులు ఉంటాం కాదు, రఘురామ శర్మకు కూడా చాలామంది అభిమానులు ఉన్నారని చెప్పడానికి నిదర్శనం ఈ వేదిక. మరి ఏమిటి ఆయనలో ప్రత్యేకత ఏంటి? వారి సమీక్షా శైలిలో, విశ్లేషణలో పరిపక్వత ఉంటుంది. వాక్య నిర్మాణంలో వర్ణన పుష్టి ఉంటుంది. భావ వ్యక్తీకరణలో
ఆ మాయాజాలాన్ని మరెవరూ కూడా అందుకోవడం సాధ్యం కాదు అని ఖచ్చితంగా చెప్తాను. ఆ పదపాటిష్యం, భావగంభీరత, విషయాల పట్ల లోతైనటువంటి అధ్యయనం, ఇవన్నీ కూడా వారి విజయాలకు కారణాలు. ప్రతి ప్రసంగం అద్భుతం, ప్రతి వ్యాఖ్యానం అద్భుతం. వారు ఉంటే సభలు కళకళలాడతాయి అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇప్పుడు మనం ఎదురుగా చూస్తున్నాం, ప్రతిభామూర్తుల సభలకు వారు వెన్నుదన్నుగా నిలుస్తారనటానికి ఇది ఖచ్చితంగా మేమందరం ఒప్పుకునే విషయం. ప్రతిభామూర్తుల విజయంలో వారి పాత్ర ఖచ్చితంగా ఉంది. తర్వాత మా శ్రీనివాసరావు గారు ఎక్కడుంటే అక్కడ చాలా నీడ ఉంటుంది. ఎక్కడి నుంచి తెప్పిస్తాడంటే మైసూరు నుంచి తీసుకొస్తాడు. అసలు ఎంతో గొప్పగా ఎన్టీఆర్ అంటే అభిమానం ఉందో మరి ఆయన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చినప్పుడు చూసాం. అసలు ఆ ఏర్పాటు చేయాలంటే ఇక్కడ దొరకవంటే మైసూరు నుంచి తీసుకొచ్చి ఏర్పాటు చేశారు. ఇవాళ ఏ రాజకీయ నాయకుడైనా పెద్ద సభలు ఏర్పాటు చేయాలంటే, కుర్చీలు ఏర్పాటు చేయాలన్నా, షామియానాలు ఏర్పాటు చేయాలంటే గుర్తొచ్చే ఏకైక వ్యక్తి ఎవరన్నారంటే భాస్కర్ సప్లైస్ శ్రీనివాసరావు గారు, మారెళ్ళవారు. ఇంకో గొప్ప విశేషం కూడా, వీరు గార్లపాటి వారి అల్లుడే పొట్టి శ్రీరాములు గారు. పొట్టి శ్రీరాములు గారి అత్తగారు మామగారు సంబంధించినటువంటి వారు గార్లపాటి వారు. పొట్టి శ్రీరాములు గారు మారెళ్ళలో ఉండి గాను గాడించి ఆసుపత్రి కట్టించాడు. అక్కడ పేకట మానిపించి, సారాయి మానిపించి అక్కడ చైతన్యవంతులు చేశాడు. అట్లాంటి పొట్టి శ్రీరాములు వారింటికి అల్లుడవటం మనకు ఆనందం. మరి భాస్కర్ సప్లై శ్రీనివాసరావు గారు మరెన్నో మంచి కార్యక్రమం భవిష్యత్తులో చేపట్టాలని, ఇట్లాంటి కార్యక్రమం వారి అభయహస్తం ఉండాలని చెప్పి వీటికి ప్రాధాన్యత చాటాలని కోరుకుంటూ మైక్ని అధ్యక్షులు వారు రఘురామ శర్మ గారికి అందజేస్తారు. నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి వేడుకలకు విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ స్నేహితులు అనే మాటకి తావులేదు, అందరూ పెద్దలే ఉన్నారు కాబట్టి వారందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. దానితో మిత్రులు కూడా ఉన్నారు, శ్రావణ్ లాంటి మిత్రులు ఒకరిద్దరు ఉన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. రఘురామ శర్మ గారి గురించి ఒక్క మాట చెప్తున్నాను. సార్ అన్నారు ఇందాక, ఆయన వ్యాఖ్యాత నేను ఇక్కడ చదువుకునేటప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన వ్యాఖ్యం వినటానికే నేను కళాసాగర్ దగ్గరికి వెళ్ళేవాడిని. అది మాత్రం సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఆర్టీసీ కోటయ్య గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారు కింద చిన్న కోరిక అడిగారు, అది తప్పకుండా నెరవేరుస్తానని చెప్తా సెలవు తీసుకుంటున్నాను సార్. సినీ రంగంలో, రాజకీయ రంగంలో ఆచంద్రార్కం నిలిచిపోయే ఖ్యాతిని ఆర్జించిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు గారి 102వ జయంతి సభకు విచ్చేసిన సినీ కళాభిమానులందరికీ అభివందనాలు. అధ్యక్షత వహించిన పుట్టంరాజు గారికి, ముఖ్య వక్త రఘురామ శర్మ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. సినీ రంగంలో, రాజకీయ రంగంలో ఆచంద్రార్కం నిలిచిపోయే మహానుభావుడు, ఆయనకి నివాళులర్పిస్తూ ముగిస్తాం. మరి రఘురామ శర్మ గారి ప్రసంగం కోసం మనం అందరం వేచి ఉన్నాం. ఇంకా మిమ్మల్ని ఎవరు ఆపరు సార్. సభకు విచ్చేసినటువంటి నందమూరి తారక రామారావు గారి అభిమానులు మరియు ప్రతిభామూర్తుల యొక్క కార్యక్రమాల్ని అభిమానించేటటువంటి ప్రేక్షక మహాశైలు, మీకందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు తెలుగు జాతికి ఒక పండగ దినం. ఎందుకంటే సినీ రంగంలో రారాజు, రాజకీయ రంగంలో తిరుగులేని మహారాజు, తెలుగు వారికి చిరస్మరణీయుడు, నిరుపేదలకు ప్రాతస్మరణీయుడు, దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు, సినీ రాజకీయ రంగంలో విశ్వవిఖ్యాతుడు, మరణం లేని 3 అక్షరాలు ఎన్టీఆర్, మరణం లేని 3 అక్షరాలు ఎన్టీఆర్, మరచిపోలేని 3 అక్షరాలు ఎన్టీఆర్. దట్ ఈజ్ ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు. తర్వాత ఈరోజు మిత్రులందరూ కూడా రామారావు జన్మదిన సందర్భంగా నన్ను పాండవ వనవాసం సినిమా గురించి సమీక్ష చేయమని అడిగారు. వారందరికీ కూడా నేను నాకు తెలిసినంత వరకు నా శక్తి మేర న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. పాండవ వనవాసం ఇది 60 సంవత్సరాల క్రితం విడుదలైనటువంటి సినిమా. అంటే 1965 జనవరి 14 సంక్రాంతి పండగకు విడుదలైనటువంటి చిత్రం. 60 సంవత్సరాల నాటి చిత్రాన్ని గుర్తుపెట్టుకొని ఇవాళ
దాని గురించి మనం సమీక్ష చేస్తున్నాం అనుకుంటే ఆ సినిమాలో ఉన్న దమ్ము అట్లాంటిది. ఎందుకంటే ఆ సినిమా యొక్క స్టోరీ లైనప్ కావచ్చు, తర్వాత అద్భుతమైనటువంటి దర్శకత్వ ప్రతిభ కావచ్చు, తర్వాత నటీనటుల నటనా విశిష్టత కావచ్చు, లేదా మహానటుల యొక్క రంగారావు గారు, రామారావు గారు, లింగమూర్తి గారు, సావిత్రి గారు, ఇటువంటి మహానటీనటుల డైలాగ్ డెలివరీ కావచ్చు. వీటన్నిటితో పాటు నా ఉద్దేశంలో అయితే ఈ చిత్రానికి 60% ఆర్టిస్టులు ప్రాణం పోస్తే మిగతా 40% మాత్రం స్వర్గీయ అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు చేసినటువంటి సంగీత నేపథ్యం కానీ పాటల కూర్పు కానీ ఈ చిత్రానికి నిస్సందేహంగా ప్రాణం పోసినవని నేను చెప్పగలను. అటువంటి గొప్ప పాటలు కానీ పద్యాలు కానీ, అంటే రంగస్థలం మీద ఉండేటటువంటి పెద్ద పెద్ద రాగాలతో ఉన్నటువంటి పద్యాలన్నింటినీ కూడా ట్రిమ్ చేసి వాటిని సినిమాకు ఎంతవరకు అవసరమో అంతవరకు ఉపయోగించుకొని సినిమాలో ఆ పద్యాన్ని వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపించేంత గొప్పగా కంపోజ్ చేసినటువంటి కంపోజర్ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. పోతే ఇక ఈ సినిమా గురించి మాట్లాడుకోవస్తే 1963 సంవత్సరం అక్టోబర్లో 23వ తారీఖున నర్తనశాల విడుదలైంది. ఎప్పుడు 1963 అక్టోబర్ 23న నర్తనశాల విడుదలైంది. ఆ చిత్రంలో రామారావు గారు అర్జునుడిగా, బృహన్నలుగా ఒక ఆట ఆడిచ్చాడు. తర్వాత 1964లో మేలో రాముడు భీముడు, ఈ చిత్రానికి ప్రేరణ కూడా ఆ రాముడు భీముడే. రాముడు భీముడి చిత్రంలో ఒక అంతర్నాటకంలో భీముడి వేషం వేస్తాడు. అది ఆడియన్స్ బాగా రెస్పాండ్ అయ్యి ఆ క్యారెక్టర్ మళ్ళీ ఫుల్ లెంగ్త్ రామారావు గారు వేస్తే చూడాలని ఉందనుకొని చాలామంది లెటర్స్ రాయటం రామారావు గారికి జరిగింది. ఆ తర్వాత అనుకోకుండా 1964 అక్టోబర్లో బబ్రువాహన్ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాలో అర్జునుడి వేషం వేశాడు. అది ఆశించినంతగా విజయవంతం కాలేదు. ఆ సినిమాకు దర్శకుడు సముద్రాల రాఘవాచార్య బబ్రువాహన్కి. అప్పుడు ఈ సినిమా ఫెయిల్యూర్ అయింది ఉద్దేశంతో రామారావు గారిని కలిసి, మీరు ఎటు భీముడి వేషం చేయాలనుకుంటున్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా నేను ఒక భీముడి పాత్రకు న్యాయం ఉండేటట్టు మహాభారతంలో ఒక వనవాసాన్ని ఘట్టాన్ని తీసుకొని సభాపర్వం, ఆదిపర్వంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు తీసుకొని నేను మీకు ఒక చలనచిత్రంగా ఉండేటట్టుగా నేను మీకు స్క్రిప్ట్ తయారు చేసి ఇస్తాను అని రామారావు గారికి సముద్రాల గారు వాగ్దానం చేశాడు. తర్వాత సరే నటీనటుల ఎంపిక దగ్గరికి వచ్చేటప్పటికీ రామారావు గారు భీముడు, మరి ద్రౌపది క్యారెక్టర్ ఎవరయ్యాలి అనే సందేహం వచ్చింది. అప్పుడు వెళ్ళి భానుమతి గారిని కలిశారు. భానుమతి గారిని కలిసిన తర్వాత కామేశ్వరరావు గారు చెప్పారు, అమ్మ ద్రౌపది క్యారెక్టర్ మీరు వెయ్యాలి అంటే ఏమిటి క్యారెక్టర్ అని చెప్పింది. 5 భర్తలకు అర్ధాంగివి, శోకరసం, వస్త్రాభరణం సీన్ ఉంది, మీరు చెయ్యాలి అన్నారు. ఏమయ్యా నేను చేస్తే మీకు రూపాయి కూడా కౌంటర్లో రూపాయి కూడా బోణి కాదు, ఆ వేషాలు నాకు పనికిరావు, నేను చెయ్యను, మీరు వెళ్ళిపోండి అని చెప్పి నిర్మోహమాటంగా భానుమతి రిఫ్యూజ్ చేసింది ద్రౌపది చేయటానికి. అప్పుడు వీళ్ళు ఆలోచిస్తే ఇంకా ఎవరున్నారంటే అప్పుడు 63వ సంవత్సరంలో విడుదలైనటువంటి నర్తనశాలలో ద్రౌపదిగా రంగారావుని ఢీకొట్టి నిలిచినటువంటి సావిత్రే కరెక్ట్ అయినటువంటి క్యారెక్టరు. అందుకోసము సావిత్రి గారిని మనం ఎంపిక చేసుకుందాం అనుకొని సావిత్రి గారిని ఎంపిక చేసుకోవడం జరిగింది. వాళ్ళ అంచనాలకు మించినట్టు ఈ చిత్రంలో సావిత్రి గారు, రామారావు గారు, రంగారావు గారు పోటీపడి నటించారు. ఇది నిస్సందేహంగా మనం చెప్పచ్చు. పోతే ఈ సినిమాలో కొత్త కొత్త విషయాలు ఏంటంటే, తేనె మనసుల సినిమా కొత్త వాళ్ళతో తీస్తున్నప్పుడు డ్రీమ్ గర్ల్ హేమమాలిని గారిని స్క్రూట్నీకి పిలిచారు. చూసి పిలిచిన తర్వాత ఆమె మేకప్ టెస్ట్ అన్నీ చేసిన తర్వాత ఆమె పనికిరాదు పో అని చెప్పి పంపించారు. అప్పుడు ఆమెకి ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా హేమమాలిని, హిందీ ఫీల్డ్లో ఏలినటువంటి ధర్మేంద్ర గారి భార్య హేమమాలిని ఈ సినిమాలో ఒక డ్యాన్సులో మొగిలి కుల సిగదాన పాటలో ఆమె డ్యాన్సర్గా ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. తర్వాత కె రాఘవేంద్రరావు గారు, ప్రఖ్యాత దర్శకులు, కెఎస్ ప్రకాశ్రావు గారి కొడుకు. కెఎస్ ప్రకాశ్రావు ఈ అబ్బాయి చదువంతా రాఘవేంద్రరావు అయిపోయిన తర్వాత
కేఎస్ ప్రకాశ్రావు దగ్గరికి పోయి, నాన్నగారు నేను ఈ ఇండస్ట్రీలో దర్శకత్వ శాఖలో ఉంటానని అడిగాడు. మరి నా దగ్గర ఉంటే ఏముందిరా, నువ్వు వెళ్ళు కమలాకర కామేశ్వరరావు గారి దగ్గర వెళ్ళు. కమలాకర కామేశ్వరరావు కేవీ రెడ్డి గారి శిష్యుడు. కేవీ రెడ్డి గారి స్కూల్లో ఉన్నటువంటి పట్టంతా కూడా కామేశ్వరరావు దగ్గర ఉంది. కాబట్టి నువ్వు కామేశ్వరరావు దగ్గరికి వెళ్ళి నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా చేరమన్నాడు. తర్వాత కేఎస్ ప్రకాశ్రావు గారి పిల్లగాడు అనేటప్పటికీ ఈ కమలాకర కామేశ్వరరావు ఈ సినిమాకి మొట్టమొదటిసారిగా అసిస్టెంట్ డైరెక్టర్గా పేరు వేసుకోవటం జరిగింది. తర్వాత మనుషులు మారాలి, తర్వాత బందిపోటు దొంగలు ఆ చిత్రాలకు చేశాడు. తర్వాత సూపర్ డైరెక్టర్ అనుకోండి, అది వేరే విషయం. తర్వాత మనకు భీముడి క్యారెక్టర్ అనేటప్పటికీ ఇంతకుముందు మహంకాళి వెంకయ్య, దండమూడి రాజగోపాలరావు వీళ్ళంటూ వాళ్ళు బాగా బాడీ బలిష్టం ఉన్నటువంటి వాళ్ళు, బాడీ బిల్డర్స్ మాత్రమే వేసేవాళ్ళు. కానీ వాళ్ళ దగ్గర ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ కానీ డైలాగ్ డెలివరీలు కానీ ఆశించిన స్థాయిలో ఉండవు. దానికి భిన్నంగా రామారావు గారికి పెద్ద బాడీ లేకపోయినా ఒక స్పెషల్ మ్యూజిక్ పెట్టాడు ఘంటసాల మాస్టారు. సినిమా మొత్తం కూడా మీరు గమనించినట్లయితే రామారావు క్యారెక్టర్ ఎంటర్ అయినప్పుడు కూడా ప్రతి చోట కూడా ఒకే ఒక మ్యూజిక్ని త్రూఅవుట్ ఫిలిం ఇంట్రడ్యూస్ చేశాడు. అది ఒక స్పెషాలిటీ. పైగా నడిచేటప్పుడు బాహువులు రెండు కూడా దూరంగా పెట్టించి పెద్ద పెద్ద అంగలు వేస్తూ నడిపించాడు. అంటే ఆ చిన్నతనం కనిపించకుండా, బాడీ సన్నగా ఉందని అనిపించకుండా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే ఆ మహానటుడు కాబట్టి డైలాగ్ చెప్పాలంటే ఆయన తర్వాత ఇండస్ట్రీలో ఎవరైనా రంగారావు గారు కానీ, రామారావు గారు కానీ, సావిత్రి కానీ ముగ్గురు పోటాపోటీగా నడుస్తారు. అటువంటి రంగారావు గారితో సమానంగా ఢీ కొడుతూ ఈ భీముడి పాత్రకి కొత్త స్టైలిష్ ఏర్పాటు చేశాడు మన రామారావు గారు. పాండవనవాసం చిత్రంలో కొత్త స్టైల్ని ఏర్పాటు చేశాడు. అటువంటి చిత్రంలో ఇంకా చాలా చాలా విశేషాలు ఉన్నాయి, మధ్యలో చెప్పుకుంటాను. పాండవ వనవాసం విషయానికి వస్తే కథ గురించి క్లుప్తంగా, రాజసూయ విజయం సందర్భంగా పాండవులందరూ కలిసి శ్రీకృష్ణుని సత్కారం చేయటం, ఇది ఓపెనింగ్ సీన్. తర్వాత మయసభలో పరాభవం గురించి దుర్యోధనుడు కోపం తెచ్చుకోవటం, రక్తపాతం లేకుండా నీకు పాండవ రాజ్యశ్రీ మొత్తాన్ని కూడా నీకు కట్టబెడతాను పాచికల ద్వారా అని శకుని హామీ ఇవ్వటం. తర్వాత జ్యోతకృత్యం కోసము విదురుని పంపించి పాండవుల్ని రప్పించడం, మాయా జ్యోతంలో పాండవ స్త్రీ మొత్తాన్ని కూడా హరించటం, అడవులకు పంపించడం తర్వాత సీను. తర్వాత దుర్వాసుని యొక్క గర్వభంగం. ఇంతమందికి భోజనం కలిగించడానికి సూర్యభగవానుని ప్రార్థించి అక్షయ పాత్ర సంపాదించటం. తర్వాత ఆ అరణ్యంలో వీళ్ళు ఉంటున్నప్పుడు దావానాలు వ్యాపిస్తే వీళ్ళని గంధమాదన పర్వతాలకి తీసుకోమని కొడుకు ఘటోద్గజుని ప్రార్థించడం, ఘటోద్గజుడు గంధమాదన పర్వతాలకి చేర్చడం. అక్కడ హిమగిరి సొగసులు ఆనందిస్తూ అక్కడ కొన్ని సన్నివేశాలు, అక్కడే ఆంజనేయుడితో కలయిక, అదొక గొప్ప సన్నివేశం. తర్వాత పాండవులు అరణ్యంలో ఉన్నా కూడా వాళ్ళని వెంటాడి వేధించాలనే ఉద్దేశంతో ఈ దుర్యోధనుడు ఘోషయాత్ర పేరుతో తన బలగానంతా తీసుకుని అక్కడికి పోవటం, చిత్రసేనుడు గంధర్వరాజు చేతిలో ఓడిపోవటం, పరాభవించబడటం, తర్వాత పాండవులు విముక్తి చేయటం, ఇతను ప్రాయోపవేశానికి సిద్ధపడటం, ఇవన్నీ కూడా ఒక సీను. తర్వాత శశిరేఖ అభిమన్యుల పరిణయం, తర్వాత లక్ష్మణ కుమారుడి యొక్క గర్వభంగం, చివరికి శశిరేఖ అభిమన్యుల కళ్యాణంతో సినిమా మొత్తం ముగుస్తుంది. ఇవి స్థూలంగా ఈ పాండవ వనవాసం చిత్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన కథాంశాలు. ఇకపోతే పాటలకు వచ్చేటప్పటికీ మీకందరికీ తెలిసింది, దేవా దీనబాంధవ అసహాయురాలరా కావర, హిమగిరి సొగసులు, బావా బావా పన్నీరు, ఇటువంటి గొప్ప పాటలు ఉన్నటువంటి చిత్రం. దారుని రాజ్య సంపద అనేటటువంటి ఏందన్నా దారుని రాజ్య సంపద అనేటటువంటి పద్యాలు, కురువృద్ధుల పద్యాలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇకపోతే ఇక మీరు ఎదురు చూస్తున్నటువంటి ఇక సన్నివేశం గురించి చెప్తాను. చిత్రం ఓపెనింగ్ టైటిల్స్ కాగానే నమస్తే బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ధర్మరాజు శ్రీకృష్ణుడికి పాదపూజ చేస్తుంటాడు. అప్పుడు ధర్మరాజు అంటాడు, శ్రీకృష్ణ సకల జగత్తు నిర్మాతవు నీవు, నియంతవు నీవు, నీ సంకల్పం లేనిదే ఏ కార్యక్రమం కూడా గట్టెక్కదు.
మా ఈ రాజసూయం నిర్వగ్నంగా జరిగిందంటే దానికి మూల కారణం నువ్వే. అందుకోసం మేము చంద్రునికో నూలుపోగు చందాన మిమ్మల్ని నేను సత్కరించుకుందామని అనుకుంటున్నామంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, అది యాగంలో చేశారు కదా అంటారు. యాగంలో చేసింది అది అగ్రపూజ, యాగ పరిపూర్తికి చేశాం. ఇక్కడ మీ పాదదాసులం కాబట్టి మీకు పాద పూజ చేసుకుంటామంటారు. సరే, అప్పుడు ఇక భీముడు రామారావు గారి ఎంటర్ అవుతాడు. ఎంటర్ వస్తూనే కన్నెత్తి చూడలేదు, పన్నెత్తి మాట్లాడలేదు, కరచాలనం చెయ్యలేదు. వంచిన తల ఎత్తకుండా వచ్చిన దారినే వెళ్ళిపోయారు. ఎవరు బావా? ఇంకెవరు? లాక్షాగృహ నిర్మాత, విషాన్న ప్రదాత, మా అన్నగారి ప్రియ భ్రాత, మాకు పరమ శత్రువు, ఆ సుయోధన నామాభిధాముడైనటువంటి ఆ దుర్యోధనుడు. ఏం జరిగింది నాయన? ఏం జరిగిందని అడుగుతావా ధర్మజ? అసూయాపరులకు కావలసినటువంటి పరాభవమే జరిగింది. పరాభవమా కారణం? కృష్ణుడు చెబుతాడు. పరాభవమా కారణం అంటే అర్జునుడు చెప్తాడు, యాగమండపంలో పాండవాగ్రజులకు జరిగినటువంటి రాజలోక సత్కారము, మయసభలో చిత్ర విచిత్ర కల్పనల మధ్య అతడు భంగపడినటువంటి విధానము, ఇవన్నీ కూడా అతనికి మనోనిబ్బరాన్ని, ధైర్యాన్ని కుంగదీసి ఇవన్నీ కూడా మేము ఉద్దేశపూర్వకంగా నేరంగా చేశామని వారి భావన. నేరమా? ఎవరిది నేరము? ఆత్మబంధువుడని తలచి మయసభకు ఆహ్వానించటం నేరమా? రమణీయ ప్రభాకల్పనాది శిల్పకళాచాతుడికి ముగ్ధుడై అతడు విభ్రాంత స్వాంతుడు కావటం నేరమా? ఇంద్రనీళమణి ప్రభాభాసిత సమతలంబులు జలాశయంబులుగా, ముక్తాపూర్ణ జలాశయంబులు నీల శిలావేదికలుగా భ్రమించి అతడు నీటబడటం నేరమా? అతడి పాటుగాంచి అంతఃపుర కాంతలు అయ్యో అని పకాలున నవ్వినా అది అతని గ్రహపాటు కానీ మన పొరపాటు కానే కాదు. నాయన భీమసేన, ధార్తరాష్ట్రులు మనము అన్నదమ్ములం బిడ్డలం నాయన, వారి అవమానాలు మనవి కావా? అక్కడితో ఆ ఫస్ట్ సీన్ అయిపోతుంది. రెండవ సీన్కి వచ్చేటప్పటికి దుర్యోధనుడు ఆ రాజసూయాగంలో మైసభలో తనకు జరిగిన పరాభవము, ఈ ధర్మరాజుకి వివిధ దేశాధీశులు సమర్పించినటువంటి కానుకలన్నీ కూడా తన చేతి మీదుగా తాను ధర్మరాజుకు అందజేయటం, ఇవన్నీ కూడా అతనికి బాధగా ఉండి ఈ అవమానం భరించేదానికన్నా కూడా ఈ చేయి నరుకోవటం మేలనుకుంటాడు. అప్పుడు ఒక ఉంగరం తీసి రాజముద్రగా తీసి విసిరేస్తుంటే దుశ్శాసనుడు వచ్చి పట్టుకుంటాడు. చెయ్యి నరుక్కుందాం అనుకుంటే కర్ణుడు ఎంటర్ అవుతాడు, తర్వాత శకుని ఎంటర్ అవుతాడు. ఈ విధంగా డైరెక్టర్ తన ప్రతిభనంతా కూడా 3 క్యారెక్టర్లు ఒకే సీన్లో ఇంట్రొడ్యూస్ చేస్తాడు. అది కామేశ్వరరావు గారి యొక్క దర్శకత్వ ప్రతిభ. అక్కడ ఈయన చెప్తాడు, మన శస్త్రాస్త్ర విద్యలు, నా గదా పాండిత్యము ఎందుకు కూడా ధర్మరాజు కడగట్టి చూపులు కూడా కొరగావు అని చెప్పి బాధపడుతుంటే శకుని చెప్తాడు, రక్తపాతం చెందకుండా పాండవ రాజ్యశ్రీ మొత్తాన్ని నీకు కట్టబెడతాను సుయోధన, ఈ పాచికలతో ఆ పాండవుల యొక్క ఆట కట్టిస్తాను అని చెప్తాడు. చెప్తే అప్పుడు ధర్మరాజుని నువ్వు ఇక్కడికి పిలిపించు, జూతంలో అతన్ని ఓడిస్తానంటాడు. ఊరుకో మామ, ధర్మరాజు జూత విద్యలో మహానిపుణుడు. అంటే అల్లుడు, ఇవి మామూలు పాచికలు కాదు చూడు అని పైకి ఎగరేస్తే అవి పెద్దంగా అరుస్తుంటాయి. ఏమిటి అరుపులు అంటాడు, అవి ఆకలిగా ఉన్నటువంటివి పాచికలు, వాటికి బలి కోరుతున్నాయి కాబట్టి ధర్మరాజును బలిద్దాం, ధర్మరాజును పిలిపించు అంటాడు. పోయి దుశ్శాసన ధర్మరాజును పిలుచుకురా పో అంటుంది. అప్పుడు ఈయన అంటాడు, నీకంతా తొందర దుర్యోధన, ధర్మరాజు దుశ్శాసనుని పంపిస్తే రాడు, మీ తండ్రి గారితో చెప్పి విదురుని పంపించి సభామండపం నిర్మించాము, జూదానికి రమ్మని ఆహ్వానించు, అప్పుడు తండ్రి మాట కాదనలేక తప్పనిసరిగా వస్తాడు అని చెప్పి పంపిస్తాడు. ఆ సీన్ అక్కడ కట్ అవుతుంది. ఇక 3వ సీను జ్యోత మందిరంలో. జ్యోతం సీన్ చూడండి, ఇది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సభాసదులారా,
మా ప్రియ సోదరులైన పాండు రాకుమారులు రాక రాక మా నగరానికి విచ్చేశారు. ఈ శుభ సమయంలో మా అగ్రజునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వినోదాన్ని ఏర్పాటు చేయాలని మేము అభిలషించాం. జూత క్రీడలో ధర్మనందనుడు అప్రతిమాన ప్రతీతుడని ప్రతీతి. అన్నగారు, మీ నైపుణ్యం చూడాలని మేమందరం కుతూహలపడుతున్నాం. వెంటనే శకుని జోక్యం చేసుకొని పాచికలు సిద్ధంగా ఉన్నాయి. అల్లుడు అవునంటే ఆట ఆరంభించటమే. వద్దు తమ్ముడు, జూత క్రీడ విశేషమే, కానీ అదొక మహావ్యసనం. వినోదంతో ప్రారంభమై విరోధానికి దారితీయవచ్చు. ఆహా అల్లుడు ఆహా, శకుని అంటాడు. ఆహా అల్లుడు ఆహా, ఒక కళాకోవిదుడు కళనే దూషించడం నీ నోటనే వింటున్నాను. వినోదానికి వచ్చి విపరీతార్థాలు తీస్తున్నావు. నీకు ధైర్యం ఉంటేనే ఆడు, ఇందులో బలవంతమేం లేదు అంటే దుర్యోధనుడు అంటాడు. అంతే, ధైర్యం ఉంటేనే ఆడు, లేదా బలవంతమేం లేదు. అయినా ఆహ్వానం అందుకొని వెనక్కి తిరగటం, వెనక్కి తగ్గటం ఇది వీరుల లక్షణం కాదు. కోపాన్ని రెచ్చగొడతాడనమాట ధర్మరాజుని. ధర్మరాజు లేచి, బంధుప్రీతితో అలా అన్నాను కానీ మామ, ధైర్యం చాలక కాదు, వెనక అడుగు వేయటము కాదు. కానీ సుయోధన, పాచికలందుకో. నేను కాదు, మీకు సరిజోడు మామే, మీకు సరిజోడు శకుని మామే. నేను పందెం కాస్తాను, మామ పాచికలు విసురుతాడు, కనుక మామ ఆడుతాడు, నువ్వు ఆడు అని ధర్మరాజుని సుయోధనుడు చెప్తాడు. సరే అలాగే కాని. సరే ఇద్దరు కూర్చుంటారు. కూర్చున్న తర్వాత పందెం, అమూల్య వజ్రగడిత మా హస్తాభరణం నా పందెమని చేతుకున్నటువంటి కడియాన్ని తీసి దుర్యోధనుడు పందెంగా పెడతాడు. అప్పుడు ఈయన నవరత్న ఖచ్చిత కంఠాహారం నా పందెం అని ఇతను పందెం వేస్తాడు. వేసిన తర్వాత పందెం చెప్పు 2, 3. పందెం 2, 3 వేసిన తర్వాత ధర్మరాజుకు అనుకూలంగా పడతాయి. చూసావా అల్లుడు, ధర్మరాజు యొక్క ప్రతిభ అని చెప్పి మొదటి గెలుపు అతనికే ఇస్తాడు. తర్వాత ఇక మళ్ళీ రెండో ఆటకి నా కంఠాలంకార ముక్తాహారం నా పందెం అంటాడు. అల్లుడు, కుబేరుని మించిన సంపన్నులు మీరు, మీలాంటి వాళ్ళకి ఈ పంద్యాలు ఒక లెక్క, మీ స్థాయికి తగ్గట్టుగా పంద్యాలు పెట్టుకోండి, అప్పుడు బాగుంటుందంటాడు. మామా, వజ్ర వైఢూర్య మణి మోయకల ముక్త అన్ని సువర్ణ రత్న భాండాగారము నేను పందెంగా ఒడ్డుతున్నానని ధర్మరాజు అంటాడు. తర్వాత ఈయన దుర్యోధనుడు అంటాడు. తర్వాత ధర్మరాజు అంటాడు, రాజసూయంలో లభించినటువంటి గో వస్తు వాహనాదుల సమస్తంతో పాటు నా రత్న భాండాగారాన్ని నేను పందెంగా ఒడ్డుతున్నానంటాడు. సరే పందెం చెప్పు. 2, 4 పందెం వేస్తారు. ఈ దెబ్బతో పందెంలో ధర్మరాజు ఓడిపోతాడు. పాండవుల రాజ్యశ్రీ మొత్తం కూడా కౌరవుల వశమైపోయిందని సభలో కూర్చున్న వాళ్ళందరూ లేస్తారు. అప్పుడు శకుని లేచి, ఇంతటితో అయిపోలేదు, ఆట అంతా అయిపోయిన తర్వాత మాత్రమే మనం నిర్ణయించాలి, ధర్మరాజు యొక్క ప్రతిభ మీకు తెలియదు అని చెప్తే, తర్వాత పందెం చెప్పు ధర్మనందన అనంటే, జ్యోతార్జితమైనటువంటి పాండవ రాజ్యశ్రీ మొత్తాన్ని నేను పణంగా ఒడ్డుతున్నాను, మరి నీ పందెం చెప్పు ధర్మజ. ఏం లేదు, సర్వం సహా సామ్రాజ్యమైన సరితూగని నా తమ్ముడు సహదేవుణ్ణి నేను పందెంగా ఒడ్డుతున్నాను అని తమ్ముడు సహదేవుణ్ణి పందెంగా ఒడ్డుతాడు. ఒడితే పందెం చెప్పనగానే 1, 2 ఫినిష్. సహదేవుడు కూడా ఓడిపోతాడు, కిరీటం కింద దించుతాడు. తర్వాత ఇక ఈయన దగ్గర కూడా ఇక మిగిలింది అన్నదమ్ములు మాత్రమే. పందెం కూడా ఇతను ఎడం చేత్తో వేస్తుంటాడు. లింగమూర్తి, శకుని వేషం వేసింది లింగమూర్తి. వేసినప్పుడు అన్నదమ్ములలోన అతి ప్రియతముని నకులుని ధర్మనందనుడు కూలుపోయే. నకులుడు పోతాడు. అసమాన సూర్యుడు
అమర సన్నిభుడు పార్థుడు కురురాజు బందయైపోయే. అర్జునుడు కూడా పోతాడు. అమిత బాహుబలుండు అపరాజితుండు భీమసేనుడు కూడా విజితుడైపోయే. భీముడిని కూడా వడ్డేస్తాడు, భీముడు కూడా ఓడిపోతాడు. ధర్మావతారుడో ధర్మసోనుండు తన్నుడ్డి పణముగా తానోడిపోయే ఓడిపోయే. రాజ్యము పోయింది, అన్నదమ్ములు నలుగురు వెళ్ళిపోయారు. ఇంకా అతని దగ్గర పందెంలో పడ్డటానికి ఏమీ లేదు. అటువంటప్పుడు విదురుడు జోక్యం చేసుకుంటాడు. విదురుడు జోక్యం చేసుకొని, దుర్యోధన ఈ అన్యాయ పాటతో పాండవుల రాజ్యశ్రీ మొత్తం హరించావు, వాళ్ళ తమ్ముల్ని మీ దాసుల్ని చేసుకున్నావు, ఇది మంచి పద్ధతి కాదంటే వెళ్ళి నోరు మూసుకొని మీ చోట్ల మీరు కూర్చోండి అని విదురుణ్ణి దుర్యోధనుడు మదంతో వస్తాడు. ఇక ఆట ఆపేద్దామా ధర్మనందన అని అడుగుతాడు. కర్ణుడు అంటాడు, ఆట ఆపేయకపోవటానికి ఆయన దగ్గర ఏముంది గనక, రాజ్యమా మొత్తం పోగొట్టుకున్నాడు, తమ్ముళ్ళ అందరినీ పోగొట్టుకున్నాడు, ఇక ఆయన దగ్గర ఏముంది మావా వడ్డీ ఓడటానికి అంటే, నీవు అక్కడే పొరపడుతున్నావు కర్ణ. ధర్మరాజు ఆడాలనుకుంటే ఇప్పటికీ ఇంకా ఆయన దగ్గర ధనం ఉంది. ధర్మరాజు తనకే అనుమానం వస్తుంది, నా దగ్గర ధనం ఉందంటాడు, అంతా పోయింది, రాజ్యం పోయింది, తమ్ములు అందరూ పోయారు, ధనం ఏంటంటే అమాయకంగా అడుగుతాడు. అవును ధర్మనందన, పాండవ స్త్రీ పోయింది కానీ పాండవ స్త్రీ ఉందిగా. అవును ఉందిగా పాంచాలి, ఉందిగా పాంచాలి. పాండవ రాజ్యశ్రీ సమేతంగా పాండవుల దాస్య విముక్తి ఒక ఎత్తు, పాంచాలి ఒక ఎత్తు. గెలుచుకో ధర్మజ, ఇదే నీకు ఆఖరి అవకాశం అన్నట్టు గెలుచుకో ధర్మజ అని దుర్యోధనుడు రెచ్చగొడతాడు. అప్పుడు కూర్చున్నటువంటి భీముడు ఆవేశంతో లేచి, మీ అసూయ మాత్సర్యాలు అంతరించలేదా? చేసిన మోసాలు గెలుచుకున్న ఐశ్వర్యాలు చాలవా? ఎండ కన్నెరుగని రాకుమారి, ఒరులను నొప్పించని సహనశీలి, మాట జవదాటి ఎరుగని మహాపతివ్రత, పాండవ పత్ని పణంగా ఉండటమా? ఆ అభిమానవతికి అట్టి దుస్థితి రారాజు. భీమసేన, నీవిప్పుడు కౌరవ దాసుడివి, ఈ వ్యర్థాపాలతో నువ్వు సాధించగలిగినట్టు ఏదీ లేదు. బాగా ఆలోచించుకో, బాగా ఆలోచించుకో ధర్మజ, ఇది నీ అదృష్టానికి అంతిమ పరీక్ష. ఆనాడు దేశదిమ్ములైన మీరు పాంచాలి కరగ్రహణంతో ప్రభువులైనారు అనగానే శకుని, అదేవిధంగా ఈనాడు వక్రించిన మీ భాగ్యరేఖ పాంచాలి వల్ల సరిదిద్దవచ్చు. పోయిన మీ రాజ్యము, పోగొట్టుకున్న మీ స్వేచ్ఛ తిరిగి పొందవచ్చు. ఆలోచించుకు ధర్మజ, త్వరపడు, మంచి అవకాశం, ఇవిగో సారేలు వెయ్యి అంటాడు. పాపం ధర్మరాజు పరిస్థితి ఇక్కడ తలుచుకుంటుంటే చాలా హృదయ విదారకంగా ఉంటుంది. ఇక ఈ పందెం కూడా ఓడిపోతే తన పరిస్థితి ఏంది? అందుకని గుమ్మడి వెంకటేశ్వరరావు గారు అక్కడ సీన్లో చేశాడండి క్యారెక్టరు. ఆ చేతిలో పాచికలు పట్టుకొని చేతి వణుకుతుంటుంది, వణుకుతూ కళ్ళంబడి నీళ్లు తిరుగుతుంటాయి. ఇష్టదైవాన్ని తలుచుకుంటుంటాడు. తలుచుకొని వెయ్యలేక పందెాన్ని వేస్తాడు. పందెాన్ని వేస్తే చెప్పు పందెం ఎంత? 1-1 వేస్తే పందెం వాళ్ళకే ఫేవర్గా పోతుంది. ఎవరు? దుర్యోధనాదులు పాంచాలిని కూడా గెలుచుకుంటారు. భళా మామా భళా, ఇన్నాళ్లకు మా పగ తీరింది, దుర్మదాంధులైనటువంటి ఆ పాండవుల యొక్క అహంకారం అణిగింది. ఆ ధనమదాంధురాలైనటువంటి ఆ ద్రౌపదీ రాజతనూజ ఇక పాండవ పత్ని కాదు, కౌరవ రారాజు యొక్క పాదదాసి. ఇంతకాలం లేనటువంటిది ఆనాడు మైసభలో నాకు జరిగిన పరాభవానికి ఈ సకల జన సమక్షంగా ఈ సభా మధ్యంలో ఆమె భర్తల ముందే పరాభవిస్తాను. ప్రాతిగామే రా, వెళ్ళి ఆమెని పిలుచుకోరా, ఆ దాసిని సభకి పిలుచుకోరా. వడ్లమాని విశ్వనాథ క్యారెక్టర్ వేసాడు. ఆ క్యారెక్టర్
అతను సందేహిస్తుంటాడు. ఏ భయపడుతున్నావా, వెళ్ళు అంటాడు. వెళ్ళి ద్రౌపదితో చెప్తాడు, అమ్మా ఇట్లా ఓడిపోయారు అందరూ, మీరు సభకు రావాలమ్మా తప్పదంటే ఆమె అడుగుతుంది, నేను ధర్మ విజితనా అధర్మ విజితనా, నేను ధర్మంగా గెలవబడ్డానా అధర్మంగా గెలవబడ్డానా, ఈ నా ప్రశ్నకు సమాధానం అడిగి నువ్వు రా, అప్పుడు నేను వస్తానని చెప్తుంది. పోతాడు. ఏమిరా అంటాడు. నేను ఆమె ధర్మ విజితయా అధర్మ విజితయా అని సమాధానం అడిగి రమ్మందండి. వచ్చాను. చెయ్యి అసమర్థుడా, నువ్వు ఒక సేవకుడివా అని. దుశ్శాసన, వీడు భయపడుతున్నాడు, నువ్వు వెళ్ళి పిలుచుకురా, అవసరమైతే అంటాడు. అంటే అర్థమవుతుంది బలవంతాన్ని ఈడ్చుకురమని అంటాడు. పోయి రావే పాంచాలి అని పిలుస్తాడు. దుశ్శాసన, నేను ధర్మ విజితను అధర్మ విజితను అంటే ఆ ప్రశ్న నీ భర్తల సమాధానం చెప్తాడు. నువ్వు ముందు సభకు రావాల్సిందంటే నేను ఏకవస్త్రం, నువ్వు ఏకవస్త్రమైనా వివస్త్రమైనా నువ్వు సభకు రాక తప్పదు. ఆ ఏకవస్త్ర వివస్త్రాలన్నీ కూడా అంతఃపుర కాంతలకే కానీ నీలాంటి దాసీలకు కాదు, కనుక నీవు సభకు వచ్చి తీరాల్సిందే అని చెప్పి ఆమెను సభకు రమ్మని బలవంతం చేస్తాడు. ఆమె తప్పించుకుంటుంది. పట్టుకొని లాక్కొని తీసుకొని సభకి ఈడ్చుకుంటూ వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడ ఒక్క సీను మీకు కూడా తెలుసు, లాక్కొచ్చి బరబర లాక్కొచ్చి పడేస్తాడు. పడేసిన తర్వాత అక్కడ సీను మొత్తం కూడా కమలాకర్ కామేశ్వర ప్రతిభ కనిపిస్తుంది ఆ సీన్లో. ఎట్లా అంటే థియేటర్ మొత్తం కూడా సైలెంట్ అవుతుంది, సినిమాలో సౌండ్ కూడా సైలెంట్ అవుతుంది. ఆమె పడ్డదా, ఆమె ఒక్కసారి లేచి మహానటి సావిత్రి ఒక్క చూపు చూస్తుంది, భర్తను చూస్తుంది, మహారాజును చూస్తుంది, విదురుని చూస్తుంది, దుర్యోధను చూస్తుంది, సభను చూస్తుంది. ఈ ప్రశ్నలో అంటే మీరింతమంది కర్మిష్ఠులు, తర్వాత గురుదేవులు, పితృపాదులు ఇంతమంది ఉండి కూడా ఒక్క ఆడదాన్ని సభకు పిలిపిస్తున్నారంటే ఇంతకన్నా అన్యాయం ఏముందని కేవలం ఎక్స్ప్రెషన్తోనే ఆ సావిత్రి ఆ ఎక్స్ప్రెషన్తోనే ఆ క్వశ్చన్ చేస్తుందన్నమాట. అందరూ ధర్మం నిలయమైనటువంటి ఈ కురుసభలో విద్వాంసులు ఉన్నారు, కర్మిష్ఠులు ఉన్నారు, పితృపాదులు ఉన్నారు, గురుదేవులు ఉన్నారు, పితామహులు ఉన్నారు. ఈ ద్రోహపూరితంగా జరిగినటువంటి ఈ పందెంలో నేను ధర్మ విజితన అధర్మ విజితన, నా భర్త తన్నోడి నన్నోడినా నన్నోడి తన్నోడినా, ఈ ప్రశ్నకు నా సమాధానం కావాలంటాడు. ధృతరాష్ట్ర మహారాజా మీరైనా సమాధానం చెప్పండి. నో ఆన్సర్, తలకాయ దించుకుంటాడు. విదుర మహాశయ మీరైనా సమాధానం ఉండదు. తర్వాత భర్తలు భీష్మాచార్యులను అడుగుతుంది, కురుకుల పితామహ మీరైనా సమాధానం చెప్పండి. మౌనం వేడండి, నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. నా స్వామి తన్నోడి నన్నోడేనా నన్నోడి తన్నోడేనా, నేను ధర్మ విజితనా అధర్మ విజితనా? ఆయన చెప్తాడు, అమ్మా ధర్మరాజు ఏది పని కూడా ధర్మాన్ని తప్పి ప్రవర్తించడమ్మా. ఇందులో ధర్మ సూక్ష్మం ఉండబట్టే తాను ఓడిపోయినన్ను కూడా నిన్ను పణంగా పెట్టి పందెంలో ఓడిపోయాడు. కనుక నీ ప్రశ్నకు సమాధానం చెప్పగలిసింది ఆ ధర్మరాజు, నీ భర్త ధర్మరాజు తప్పితే మేమెవరము కావమ్మా అని భీష్ముడు చెప్తాడు. విన్నావా ధర్మజ, నీ అనుంగ భార్య ధర్మ విజితయో కాదో త్వరగా తేల్చు, సమాధానం చెప్పు అంటాడు. అప్పుడు భీముడు లేస్తాడు, మాట్లాడవేం, సమాధానం చెప్పు. మహారాజు అయిన నీవు నీ రాజ్య సర్వస్వం చూతంలో పణంగా ఒడ్డి ఓడటం ధర్మం కావచ్చు. అన్నమాట జవదాటని తమ్ములం మమ్మల్ని చూతంలో ఒడ్డి ఓడటం కూడా ధర్మమే కావచ్చు. కానీ నమ్మి వచ్చిన ఇల్లాలుని సహధర్మచారిణిని చూతంలో ఒడ్డి ఓడటం ధర్మం కాదు, క్షంతవ్యము కాదు. ఇక్కడ చేస్తాడు రామారావు. తెలిసి తెలిసి జూతా వ్యామోహంతో కట్టుకున్న అర్ధాంగికి అన్యాయం తలపెట్టిన ఈ అధార్మికుణ్ణి అహా చేతులు నరికినా పాపం లేదు అన్న మీదకి పోతాడు అనమాట. కట్టుకున్న ఇల్లాలికి అధర్మం వృత్తునికి చేతులు నరికినా పాపం లేదంటాడు. అర్జునుడు, అగ్రజ ఏమిటి ఆవేశం,
నలుగురిలో ధర్మరాజును తోలునాడి, ధర్మాన్ని భంగం చేయకు, ధర్మం ధర్మం ధర్మం. అప్పుడు శకుని అంటాడు, తెలిసిందిగా పాంచాలి, ఇప్పటికైనా నీవు ధర్మ విజితవే అంటాడు. అప్పుడు వికర్ణుడు ఒక్కడు ప్రశ్నిస్తాడు, ఆమె ధర్మ విజిత కాదు అని వికర్ణుడు మాత్రం ఒక్కడే ప్రశ్నిస్తాడు. ఎలా అంటే, ముందే తాను జూదంలో ఓడిపోయినటువంటి ధర్మరాజుకి తన భార్యను ఒడ్డేటటువంటి హక్కు లేదు కనుక ఆమె ధర్మ విజిత కాదు అధర్మ విజిత అంటాడు. అంటే కర్ణుడు లేచి వస్తాడు. లేచి వచ్చి, ఇంతమంది పెద్దలు, విజ్ఞానవేత్తలు, మహామహులు చెప్పలేనటువంటి దాన్ని నీవు చెప్తావా, నీకు ఏమి తెలుసు కనుక నువ్వు కూర్చో అని వికర్ణుడిని వారిస్తాడు. అట్లయితే ఒక మహాపతివ్రతను తీసుకొచ్చి నిండు సభలో పరాభవించడం కూడా ధర్మమేనా అంటాడు. పాంచాలిని పతివ్రతని చెప్పటమే నీ అవివేకం అవుతుంది. 5 భర్తలకు అర్ధాంగి అయినటువంటి ఆమె పతివ్రతయా? కాదు, బహుపతివ్రత. అటువంటి భర్తలు 5 ఉంటే ఏమి, 500 మంది ఉంటే ఏమి అనేటటువంటి ఉద్దేశంతో మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత చివరికి కర్ణుడు అంటాడు, ఇదిగో పాంచాలి, అసమర్థులైన భర్తలు 5 ఉండేదానికన్నా సమర్థుడైనటువంటి భర్త ఒక్కడి ఉంటే చాలు. ఈసారైనా సరే నిన్ను జీవితంలో వడ్డీ ఓడనటువంటి వాడిని నీ భర్తగా ఎంచుకో. పాంచాలి, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నిన్ను ఈసారి జీవితంలో వడ్డీ ఓడని వాడిని నీ భర్తగా ఎంచుకో అంటే రంగారావు దుర్యోధను అంటాడు, ఓరోరి మాయాజ్యోత విజయ మద మనోన్మత్త దుర్యోధన, నీ దురహంకారానికి తగిన ప్రతీకారం చేస్తాను. దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ చూచి రంభోరుని జోరు దేశమును నుండగా ద్రౌపది పిలిచిన ఇద్దురాత్మున్ దుర్వార మదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాతమున్ భగ్నోరు తరోరు చేయద సుయోధనుని ఉగ్రరణాంతరంబునన్. బానిసలకి ఇంతటి అహంభావమా? నీ కన్నుల ఎదుటే నీ భార్యను పరాభవించదుగాక దుశ్శాసన, ఈడ్చుకురా బంధకిని. రావే పాంచాలి, గురువృద్ధ బాంధవులనేకుల్ చూచుచుండ మదోద్ధరుడై ద్రౌపదినిట్లు చేసిన కలున్ దుశ్శాసనున్ లోక భీకరలీలన్ వధించి తద్విపుల వక్షశైల రక్తౌఘ నిర్చర ముర్వీపతి చూచుచుండ అని నాస్వాదింతు ఉగ్రాకృతిన్. ఈ ప్రతిజ్ఞ చెల్లించని నాడు నేను పితృపితామహుల గతిని తప్పిన వాడనే అవుతాను. పాంచాలి, ఈ దుశ్శాసనుని వేళలో చిక్కి తెగిన నీ కుర్లను అతని రక్తంతో తడిపి నేను ముడివేస్తాను. చెయ్ అసందర్భ ప్రలాపి. ఇంత పద్యాలు కూడా రంగారావు గారు అసందర్భ ప్రలాపి. కారుంకూతలు కూయబోకుమికనో గర్వాంధ సర్వస్వంబు చూరబుచ్చిన వారు చూపునది వాక్సూరత్వమే. ఇప్పుడే ఈ రాజేంద్రులు వృద్ధ బాంధవులు చూచుచుండ నీ కర్హ సత్కారంబుగా వించద నీ భుజబలౌద్ధత్యము చూపించుమా అని రంగారావు పాడతాడు. ఇక్కడితో ఈ సీన్ అయిపోయిన తర్వాత మకరి పాలై శరణని వేడిన కరిని కాపాడినావే హిరణ్యకశిపు తామసమణచి ప్రహ్లాదు రక్షించినావే కుమతులు చేసే ఘోరము నాపి కులసతి కాపాడలేవా. కులసతి ఇక్కడ రంగారావు గారి రియాక్షన్ చూడాలి. కుమతులు చేసే ఘోరము నాపి కులసతి కాపాడలేవంటే అబ్బా 5 భర్తలకి భార్యవై నువ్వు అబ్బా కులసతి మహా ఆహా అని ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. అది కేవలం డైలాగు లేకుండా మహానటులు ఎక్స్ప్రెషన్స్తోనే వాళ్ళ భావాన్ని బలికిస్తారు. కులసతి కాపాడలేవా అని చెప్తారు. ఈ విధంగా ఆ సీన్ అయిపోతుంది. అప్పుడు కృష్ణుడు వస్త్రాలు ఇస్తాడు. తర్వాత జరిగిపోతుంది. తర్వాత ఇక ఆమె గాంధారి వస్తుంది. గాంధారి వచ్చి ద్రౌపదీదేవిని తీసుకొని వచ్చి, మహారాజా మీ కోడలికి న్యాయం చేయండి అంటే, అమ్మా ఈ పిల్లల యొక్క పనులు నేనేమి అడ్డుకోలేకపోయినాను, నీకు అన్యాయం చేశాను,
తల్లి నీకేం వరం కావాలో కోరుకో ఉంటుంది. నా భర్త ధర్మరాజుకి దాస్య విముక్తి ప్రసాదించమని అడుగుతుంది. అడిగిన తర్వాత అలాగే ఇచ్చాను తల్లి, ఇంకొక వరం కోరుకోమంటాడు. నా భర్త నలుగురికి కూడా దాస్య విముక్తిని ప్రసాదించు. అలాగే ప్రసాదించాను తల్లి, ఇంకొక వరం కోరుకోమంటాడు. క్షత్రియకాంతకు 2 వరాల కన్నా ఎక్కువ కోరుకునే అర్హత లేదు, కనుక నాకు ఈ 2 వరాలు చాలంటే, అమ్మా నీవింతటి పతివ్రతవు కనుక నేను ఈ భర్త విజయాలు సాధిస్తున్నారు కనుక మీ రాజ్య సర్వస్వం కూడా మీకు ఇచ్చేస్తున్నాను. జ్యోతంలో ఓడిపోయినటువంటి మీ రాజ్య సర్వస్వం కూడా మీరు తీసుకోండి. ధర్మజ వచ్చి మీ ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకొని మీరు వెళ్ళిపోండి అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఇక్కడ నవ్వొచ్చే విషయం ఏంటంటే, ఈ లింగమూర్తి చేతికర్ర మీద ఒక్క దెబ్బ కొడతాడు, ఇట్లా కొడతాడు. కొట్టిన తర్వాత శకుని, ఏం మామా కథ అడ్డం తిరిగింది అంటే, నీకెందుకు క్షణంలోనే చక్కపరుస్తారుగా. నేను చెప్పలేదు, పాండవుల యొక్క అదృష్ట దేవత పాంచాలేనని, లేకపోతే ఈ పాటికి మన కాళ్ళ కింద కుక్కిన పేరులాగా పడి ఉండేవాడని దుశ్శాసనుడు అంటాడు. పాండవుల యొక్క పాంచాలి యొక్క దయాదాక్షిణ్యాలతో పాండవులు మళ్ళీ తిరిగి రాజులయ్యారు. అయ్యారులే రాజులు, తరాజులు ఆడదాని కన్నీటితో సంపాదించుకున్న రాజ్యం ఒక రాజ్యము, ఈ మొగలది ఒక పౌరుషం చే అని దుర్యోధనుడు రెచ్చగొడతాడు. రెచ్చగొట్టిన తర్వాత అప్పుడు భీముడు లేస్తాడు. ఆపండి మీ అపహాస్యం, నేనిప్పుడు ధర్మబద్ధుడను పారతంత్రుడును కాదు. క్షణంలో అస్మదీయ భుజాదండ మండితమైనటువంటి నా గదాదండతో మీ శిరస్సులు 1000 వక్కలు చేసి ఈ కురు సామ్రాజ్యాన్ని నేను స్వాధీనం చేసుకుంటాను. శాంతించు నాయన అని ధర్మరాజు. శాంతి శాంతి, ఈ శాంతి వచనాలతోనే మీరు ఇంత దూరం తీసుకొచ్చారు. ఆడదాని కన్నీటితో రాజ్యం సంపాదించుకొని కులకటం కన్నా ఏ కానల్లో కందమూలాలు తిని బతకటం మేలు అని భీముడు అంటాడు. భీముడంటే అప్పుడు శకుని అంటాడు, మగసిరి మాట్లాడావు భీమసేన, ఈసారి ఆడదానితో కన్నీటితో రాజ్యం సంపాదించుకున్న అప్రతిష్ట మీకు అవసరం లేదు. మరొక పందెం వేసుకుందాం. ఈసారి చిన్న పంద్యాలు కాదు, ఒక్క పందెం. కౌరవ సామ్రాజ్యం మొత్తం ఒక ఎత్తు, ఓడిన వాళ్ళు తమ్ములతో సహా 12 సంవత్సరాల అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. ఇది పందెం. నీకు సమ్మతమైన దుర్యోధన? మాకు సమ్మతమే. మరి నీవు ధర్మజ, విధి విలాసాన్ని ఎవరూ తప్పించలేరు. సరే అలాగే కానివ్వండి. ఇంత జరిగిన తర్వాత కూడా నాకు నవ్వొచ్చే విషయం ఇది. ఇంత జరిగి సర్వమంగళం వాడి గుడ్డలి పొదిగించుకొని అంత అయిన తర్వాత మళ్ళీ జూదానికి సిద్ధపడ్డాడు. అంటే ఒక వ్యసనం, పేకాట వ్యసనం ఎట్లాంటిదో ఈ జూతం వ్యసనం కూడా అట్లాంటిదే. కాబట్టి మళ్ళీ తయారయ్యాడు. ఈసారి ఓడిపోతారు. ఓడిపోయిన తర్వాత ఇక కిరీటాలు, వస్త్రాలు మొత్తం కూడా తీసి నారచీరలు కట్టుకొని అడవులకు పోతుంటారు. అడవులకు పోయిన తర్వాత అక్కడ ఒక పాట, విధి వంచితులై భూమి వేడి అన్న మాట కోసం అడవి పాలయ్యారా, ఆ పాట అయిపోతుంది. ఇంతటితో ఆ ద్యూత సన్నివేశం ముగిసిపోతుంది. పాండవులు తమ రాజ్యాల్ని, తమ భార్యల్ని అందరినీ పోగొట్టుకొని తిరిగి మళ్ళీ జూదంలో పోగొట్టుకొని మొత్తం కూడా వనవాసానికి బయలుదేరుతారు. ఇది 2వ సీన్. మధ్యలో మైకు తీసుకున్నందుకు మీరందరూ క్షమించాలి. రఘురామ శర్మ గారిని, ఎన్టీఆర్ని మనం గుండెల్లో ఎట్లయితే ఉండాడో రఘురామ శర్మ గారు మనకు అందరికీ కూడా అట్లా కంటికి కనిపించినట్టుగా అంత చక్కగా వర్ణిస్తాడు. ఆయన గురించి ఇక మనం ఆలోచించాల్సిన పని లేదు. మా అద్దంకి చేసుకున్న అదృష్టం మా రఘురామ శర్మ గారు కానీ, మా మూర్తి గారు కానీ, ఇలాంటి నటులు, వాక్చాతుర్యం గల వాళ్ళు ఉండటం మా అద్దంకి చేసుకున్న పుణ్యం కింద లెక్క. ఎక్కడెక్కడికో విస్తరిస్తూ ఉంది. కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి. అందరికీ శుభాభివందనాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ. సరే, వీళ్ళు అరణ్యంలో ఉంటున్నప్పుడు ఆ అరణ్యం దావానంలాగా వ్యాపిస్తుంది. దావానం వ్యాపించేటప్పటికీ పుత్రా ఘటోద్గజ, మమ్మల్ని ఈ దావానం నుంచి తప్పించి గంధమాదన పర్వతాలకు చేర్చమంటారు. చేర్చిన తర్వాత అక్కడ ఈ గిరినే ఉమాదేవి హరుని
సేవించి తరించనేమో సుమశరుడు రతీదేవి చేరి కేళి తేలి లాలించనేమో హిమగిరి సొగసులు మురిపించును మనసులు ఆ పాండవనవాసం చిత్రం అంతా తీయటం జరిగిన తర్వాత థియేటర్లో సినిమా ప్రివ్యూ వేస్తూ అందరినీ పిలిపించారు. కేవీ రెడ్డి గారు, చక్రపాణి వీళ్ళు కూడా రావటం జరిగిన తర్వాత సినిమా మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏమిటని చెప్పారు. చెప్తే సినిమా అంతా బాగానే ఉంది కానీ ఏమయ్యా భీముడికిను ద్రౌపదికి ఒక్క డ్యూయిట్ కూడా పెట్టలేదు ఏమిటయా అన్నాడు. సార్ భీముడికి ద్రౌపదికి డ్యూయిట్ ఏంది సార్ అని అడిగారు. అడిగితేను భీముడికి ద్రౌపది కాదయా నేను పెట్టమంది ఎన్టీఆర్ సావిత్రి ఇద్దరు లెజెండ్స్ వాళ్ళకి పెట్టచ్చు కదా వాళ్లే కదా అన్నారు. అప్పుడు రాత్రికి రాత్రి ఆ కేవీ రెడ్డి గారు పెద్ద డైరెక్టరు, చక్రపాణి గారు పెద్ద నిర్మాత కాబట్టి ఆయన సలహా తీసుకొని ఆ రాత్రికి రాత్రి సముద్రాల చేత పాట రాయించి ఘంటసాల మాస్టర్ గారి చేత కంపోజ్ చేయించి ఆ పాటను చేస్తే ఆ పాట ఇవాళ ఘంటసాల మాస్టర్ గారు పాడినటువంటి టాప్ 10 సాంగ్స్లో ఈ హిమగిరి సొగసులు ఒకటి. అటువంటి గొప్ప పాట కంపోజ్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ సౌగంధిక కమలం ఒకటి వచ్చి వీళ్ళ చేతిలో పడుతుంది. ఈ కమలాలు ఎక్కడివో ఏ లోకానివో ఇటువంటి పూలు మీ సౌందర్యానికి మెచ్చి దేవతలే పంపించుంటారు, మీ తలలో పెడతానని భీముడు పెట్టబోతే వద్దొద్దు, ఈ పూలు ఈ పుష్పాలు ఇవన్నీ కూడా అన్నగారి పూజకు సరిపోతాయి కాబట్టి అన్నగారి కోసం మీరు ఈ పూలు కనుక తీసుకొని వస్తే ఈ సౌగంధ కమలాలు తీసుకొస్తే అన్నగారు సంతోషపడతాడు, నీవు ఆశ్రమానికి వెళ్ళు అని చెప్పి ఆశ్రమానికి పంపిస్తాడు. పంపించిన తర్వాత ఇక్కడ ఆంజనేయుడు భీముడు వీళ్ళిద్దరి సీనే ఇంకా వీళ్ళు సార్ ఇందాక ఇప్పుడు నాకు వస్తున్న ట్రబుల్ ఏంటంటే మీ ముందు చెప్తున్నాను, ఒక పాత్రనైతే మనం ఎంతసేపు అయినా కూడా నిరాటంకంగా చెప్పచ్చు. ఇప్పుడు ఇందాక జూతం సన్నివేశంలో నేను ధర్మరాజు డైలాగ్ చెప్పాలి, ద్రౌపది డైలాగ్ చెప్పాలి, కర్ణుడి డైలాగ్ చెప్పాలి, శకుని డైలాగ్ చెప్పాలి, అందరి డైలాగ్స్ చెప్పాలి. కాబట్టి ఇన్ని వాయిస్లు నేను చెప్పాలనేటప్పటికీ కొంత కన్ఫ్యూజ్ అవుతుంది. అదే ఇప్పుడు ఈ సీన్లో వచ్చేటప్పటికి కేవలం 2 క్యారెక్టర్లు చెప్పడం అనేది పెద్ద కష్టమేం కాదు. ఇందాక ఆ కష్టాన్ని అనుభవించాను నేను. దయచేసి ఒకవేళ ఏదైనా లోపం ఉంటే మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఈ సీన్లో ఈ సౌగంధ కమలాలు తీసుకొస్తానని బయలుదేరుతాడు. బయలుదేరిన తర్వాత పోతుంటే అహా అహా ఆంజనేయ స్వామి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటాడు. అటు ఇటు చూస్తాడు ఆంజనేయ స్వామి. చూస్తే ఎవరూ కనపడరు. దివ్య నేత్రంతో చూస్తే భీమసేనుడు ఇక్కడ కనిపిస్తుంటాడు వస్తూ కేకలు పెట్టుకుంటూ. ఓహో ఇది నా సోదరుడు భీమసేనుని అట్టహాసమా, అయితే ఇతనితో కొంతసేపు నేను వినోదించవలసినది. ఇతను కూడా అహా అని ప్రతిధ్వనించి ఇంకా పెద్ద సౌండ్ చేస్తాడు. ఔరా ఈ వీరభీమసేనునే విభ్రాంతులు చేయగలిగినటువంటి ఈ భీషణ గర్జన ఎవరిది? ఎవరిదైనా నాకేమి. ఓహో నరసంచారమున్న ఈ ప్రాంతమున సౌగంధిక సరోవరము జాడ తెలుసుకొనవచ్చును. ఆవు దారిలో తోకబరిచి ఉంటుంది. దాటబోతే ఆంజనేయుడు ముసలి కోతి వేషంలో కూర్చొని ముడుకొని కూర్చొని ఉంటాడు. చూసి ముసలి కోతి అని తోక దాటబోతుంటాడు. ఇక్కడ ముసలి వంతుతో చెప్పేది ఆంజనేయుడు, కొంచెం భీకరంగా చెప్పేది భీమసేనుడు. గుర్తుపెట్టుకోండి. ఆ ధర్మాధర్మములు తెలిసిన మానవ జన్మ ఎత్తి తోక దాటడం అధర్మం కాదా? ఓహో మాటలు కూడా నేర్చిన కోతి మా దారికి తోక అడ్డంగా చాపింది చాలక మాకే ధర్మపన్నాలు చెబుతున్నావా? ఎవరు నాయనా నీవు? చాలా దురుసుగా మాట్లాడుతున్నావు. ముందు నీవెవరివో చెప్పు.
ఇది యక్ష రాక్షసులకు ఆటపట్టు. నీవు మాయారూపుడవైన రాక్షసుడు అవునా? అది నీ భ్రమ. నేను మాయావిని కాను, రాక్షసుడును కాదు. నీవెవరమైనా నాకు లక్ష్యం లేదు. మేమెవరమో తెలుసా? అరివీర భయంకరులం, హిడింబ బకాసురాది రాక్షసులను నిర్జించిన మహావీరులం, నాగాయుత బల సంపన్నులం. నీలాంటి మాయావుల పాలిటి యమధర్మరాజును కోతి మర్యాదగా తోకబడు, లేదా నీకు తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుంది. ఆగ్రహించకు నాయన, ముసలివాణ్ణి లేవలేను. నీవే ఆ తోకను ఆవలబెట్టి దాటి వెళ్ళిపోనాయన అంటాడు. అలా రాద్దారికి కోతి జానెడు తోక బారెడు. చిటికెన వెళ్తూ చూపిస్తాడు. చిటికెన వెళ్తూ ఎత్తాను, చిటికెన వెళ్తూ ఎత్తడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఆంజనేయుడు ముందు ఆ కుప్పిగంతులు ఏమి పనిచేయవు. రెండో చేత్తో ఎత్తుతాడు, లేవదు. రెండు చేతులతో పైకెత్తుతాడు. కొంత దూరం ఎత్తిన తర్వాత ఆంజనేయ స్వామి ఒక్క జర్కిస్తాడు. మళ్ళీ ధమాల్ని కింద పడతాడు భీమసేనుడు. ఏం భీమసేన, ఈ మాత్రానికే రొప్పుతున్నావే? నాగాయుత బల సంపన్నుడున్నావు, మహాపరాక్రమవుతున్నావు. ఓసి ఇంతేనా? ఏమిటి భంగపాటు నాకు? ఇది మా కురువంశానికే మాయని మచ్చ, మా కురువంశ ప్రతిష్టకే మాయని మచ్చ. సకల జగత్ ప్రాణాధారుడైన వాయుదేవుని వరప్రసాదుడును, నాగాయుత బల సంపన్నుడను, నన్ను నిర్చించగలివాడు ఈ యుగంలోనే లేడే. ఏమిటి నాకు ఈ పరీక్ష? ఏమిటి నాకు ఈ పరీక్ష? నిన్ను నిర్జించగలిగిన వాడు ఈ యుగంలో లేని మాట నిజమే భీమసేన. కానీ అర్థమైంది మహానుభావ, నీవు సామాన్య మానవుడు కాదు. శతయోజన విస్తీర్ణ సాగరాన్ని లంఘించి, లోహ నిర్మిత లంకా నగరాన్ని దహించి, శతసహస్ర సమూహ దానవ సంహారం గావించి, సంజీవిని పర్వతాన్ని సజీవంగా పెకలించి తెచ్చిన శ్రీరామచంద్ర అనుగ్రహపాత్రుడవు, వీరాంజనేయమూర్తివి, దివ్య రూప ప్రదర్శనాధ్యక్షుడు. మహాత్మా మహాత్మా నన్ను కటాక్షించు. ఆంజనేయ మహావీర, మనోజవం మారుతతుల్య వేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వానరయూధ ముఖ్యం, శ్రీరామదూతం శిరసా నమామి. భజే రమ్యరంభావళి నిత్యవాసం, భజే బాలభానుప్రభాచారుభాసం, భజే చంద్రికా కుంద మందారహాసం, భజే సంతతం రామభూపాలదాసం. జయ జయ మహాసత్వబాహ మహావజ్రదేహ పరిభూత సూర్య కృతామస్యకార్య, మహావీర హంవీర హేమాద్రిధీర ధరాజాత శ్రీరామ సౌమిత్రి సంవేష్టితాత్మ మహాత్మా. నమో వాయుపుత్ర, నమో సచరిత్ర, నమో జానకి ప్రాణదాత భవిష్యద్విధాత, హనుమంత కారుణ్యవంత ప్రశాంత, నమస్తే 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 నమః. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సలక్ష్మణం భూమిసుతా సమేతం, లోకాభిరామం రఘువంశసోమం, రాజాధిరాజం శిరసా నమామి. ప్రియ సోదర భీమసేన, ఇప్పుడు ఆంజనేయ స్వామి నిజరూపం చూపిస్తాడు. ప్రియ సోదర భీమసేన, నాగాయుత బల సంపన్నుడవైన నీవు, నీ సాహస విక్రమాలు నా స్పర్శతో సహస్ర గుణాధికమై రానున్న కురు పాండవ సంగ్రామంలో నీకు అప్రతిహతమైనటువంటి విజయాన్ని సాధించి పెడతాయి. ధన్యోస్మి మహాత్మా. అనిర్వచనీయమై అతి దుర్లభమైనటువంటి మీ దర్శనం, మీ ఆరాధ్య దైవాలైనటువంటి సీతారాముల దర్శనంతో నా జన్మ ధన్యమైంది మహాత్మా. మహాత్మా ఏమిటి నాయన, రానున్న కురు పాండవ సంగ్రామంలో మా విజయుని రథశిఖరాగ్రాన్ని అధిరోహించి
అరివీర భయంకరంగా సింహనాదాన్ని చేస్తూ మా వీర విక్రమాలు వీక్షించాలని మా ఆకాంక్ష. ధన్యోస్మి, తథాస్తు, ధన్యోస్మి. జై వీరాంజనేయ. వెళ్తుండేటప్పటికీ ఆగు భీమసేన, వచ్చిన పని మర్చిపోయి వెళ్తున్నావు. సౌగంధిక సరస్సు అలకాపురి రాజు అయినటువంటి కుబేరుని రాజ్యంలో ఉంది. దానిని యక్షరాక్షసులైనటువంటి కామరూపులు కాపాడుతూ ఉంటుంటారు. ఆకర్షణకు లోను కాకుండా జితేంద్రుడివై ముందుకు సాగు. అవసరం లేని చోట పరాక్రమించకు, అవసరం ఉన్న చోట సందేహించకు. వెళ్ళిరా నాయన, విజయోస్తు, జై వీరాంజనేయ అని వెళ్ళిపోతాడు. ఇది ఒక సీన్. ఘోషయాత్రలో చిత్రసేనుడు దుర్యోధనుడిని పరాభవించి కట్టేసుకొని తీసుకుపోతుంటాడు. సరే, భీమసేనుడు ధర్మరాజుతో సలహాతో భీమసేనుడు విడిపించుకొని తీసుకొస్తాడు. అక్కడ డైలాగ్స్. ఇదే ఆఖరి సన్నివేశం ఈ సినిమాలో. సాహసం అన్ని వేళలా జయప్రదం కాదు నాయన. మానవ శక్తిని మించిన అతీతమైన దైవశక్తి, దాని ముందు అందరూ తల వంచవలసిందే. దానికి రాజే సేవకుడవుతాడు, సేవకుడే రాజు అవుతాడు. ఈ సత్యాన్ని నువ్వు గుర్తుపెట్టుకో సుయోధన అంటాడు. ఇక్కడ తనకు అవకాశం దొరికిందని భీముడు డైలాగ్ ఉంటుంది. ఏం దురభిమాన దుర్యోధన, ఆనాడు నిండు సభా మధ్యంలో ఒక ఆడదాని కన్నీటితో రాజ్యాన్ని సంపాదించుకున్నామని అవహేళన చేశావు. మరి ఈనాడు నీ అర్ధాంగి భానుమతీదేవి కన్నీటితో సంపాదించుకున్న నీ తుచ్చ ప్రాణాన్ని, నీ ప్రాణాన్ని ఏం చేస్తావు? వడ్డీ చూదమడతావా? మరణించి మట్టి పాలు చేస్తావా? దాయాదుల దయాభిక్షతో సంపాదించుకున్న నీ తుచ్చ ప్రాణాన్ని ఏం చేస్తావు? వడ్డీ చూదమడతావా? మరణించి మట్టి పాలు చేస్తావా? మా పరాక్రమం చూసి మత్సరించావు. అడుగడుగునా మమ్మల్ని తుడముట్టించాలని ప్రయత్నించావు. కాలకూటం తినిపించావు, గంగలో నెట్టించావు, లాక్షాగృహంలో పెట్టి దహింపజేశావు. మాయాద్యూతంలో మా పాండవ రాజ్యశ్రీ మొత్తాన్ని హరించావు. మా ఇల్లాలు ద్రౌపదీదేవిని సభ కీడ్పించి వలువలూడ్పించి పరాభవించావు. నీ వింతలింతలు చేసిన బాంధవ్యాన్ని పరిగణించి నిన్ను మన్నించినటువంటి మా అన్న ధర్మరాజు యొక్క ధర్మం ఎంతో, శాంతమెంతో నువ్వు గుర్తుంచుకో. అన్నగారి ధర్మమే అడుగడుగున అడ్డుపడకపోతే ఏనాడో నా గదాదండంతో నీ శిరస్సును సహస్ర వక్కలు చేసి ఉండేవాడిని. పో, అరువు తెచ్చుకున్న ప్రాణాలు అరచేత నుంచుకొని హస్తినకు పో. దుర్యోధనుడు ఒక్కడే కూర్చొని ఆలోచిస్తుంటాడు. అక్కడ డైలాగ్ రంగారావు దిది. వేటు దిని కాటునకై వేచున్న త్రాచుల వంటి దాయాదుల చేతిలో బంధ విముక్త దురంత దుస్సహమా. ఆహా, భూమి ఏల బద్దలయ్యి అవనత మస్తకాన్ని తనలో ఇముడ్చుకోదు. నా ఎంతటి మందభాగ్యుడికి అంతటి అదృష్టం కూడానా? జయించిన దానితో సంతృప్తి నొందక దురభిమాన సంకల్ప మానసుండనై ఈ ద్వైతవనమునకు ఏల రావాలి. అవహేళన చేయబోయే ఇలా అపహాస్యములకు పాలు కావాలి. చీ 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 చీ. ఏం దురభిమాన దుర్యోధన, ఆ భీముని ప్రచండ వాకులు ప్రళయకార గర్జనంలో మేఘముల వలె నీ వజ్ర సమీపమైన నీ హృదయమును తొత్తునియలు చేయుచున్నవి కదూ. ఆ యుధిష్ఠుని ధర్మవచనములు నీ విజిత హృదయమును ముక్కలు చేయుచున్నవి కదూ. సుయోధన సార్వభౌముడివి, కురు సామ్రాజ్యాధీశుడివి. ఎక్కడ నీ హంసతూలికా తల్పములు వినిపించవే నీ సుప్రభాత గీతికలు. ఇక నీ వంతపుర కాంతలతో ఎటులు సుఖించగలవు. లజ్జావిహీనమైన ఈ జీవన్మరణము కన్నా నీకు మరణమే మేలు. నీకు మరణమే మేలు, నీకు మరణమే మేలు, నీకు మరణమే మేలు, నీకు మరణమే మేలు. ఛే, నిన్ను నిందించుకునేటువంటి దీనస్థితికి దిగుసారేవా? పో. దుర్యోధన, బాహలిక సోమదత్తాది భూరిశ్రవ భాగస్లిక సోమదత్తాది కురువీర్లకు నీ ముఖం ఎలా చూపించగలవు? ఇక నీవు పౌరులతో భాషించలేవు, రారాజుగా జీవించలేవు. ఇక నీవు మరణమే నీకు శరణ్యం. నీకు మరణమే శరణం, నీకు మరణమే శరణం. ఈ విధంగా చెప్తాడు. ఇక తర్వాత ఈ సీన్ అయిపోయిన తర్వాత
మళ్ళీ వాళ్ళు మామూలుగా నువ్వు నుంచి మనకు టైం వస్తుంది, మళ్ళీ మనం చూసుకుందాంలే అని వాళ్ళు జోగడతారు, అయిపోతుంది. ఇక తర్వాత ఇక్కడ నుంచి అభిమన్యుడు, శశిరేఖ, లక్ష్మణ కుమారుడు, ఇదంతా కూడా చిన్న మాయాబజార్ సినిమా నడిచినట్టు నడుస్తుంది. చివరికి శశిరేఖ అభిమన్యుల కళ్యాణంతో చిత్రం ముగుస్తుంది. అది ఈ పాండవ వనవాసం యొక్క సంక్షిప్తంగా నాకు తెలిసినంత మటుకు మీకు నేను ప్రజెంట్ చేశాను. కళ్ళెదురుగా భీముడిని చూపించారు. నిజంగా ఎవరి డైలాగ్ ఎలా చెప్పాలో అలా మరి రంగారావు గారి ఎంత అద్భుతంగా చూడండి. ధర్మరాజు నిదానం, భీముని యొక్క ఆవేశం, రంగారావు గారి హేళన, దుర్యోధనుడి హేళన, అవన్నీ కలబోసిన గొప్ప సన్నివేశాన్ని చాలా అద్భుతమైన దాన్ని మనకు ఆవిష్కరించారు. వారందరికీ ఒక్కసారి మనం చప్పట్లతోటి వారిని అభినందిద్దాం. వయస్సు పడమర దిక్కు వాలిపోతున్నది నాది. ఈ వయసులో ఈ సాహసం చేయటం అంటే కొంచెం కష్టమే. ఎందుకంటే రామారావు గారి మంచి వయసులో ఉన్నప్పుడు చేసినటువంటి క్యారెక్టర్ ఇది. అటువంటి క్యారెక్టర్ని ఈ వయసులో నేను అదే ఆవేశం తెచ్చుకొని చెప్పడం అంటే కొంచెం కత్తి మీద స్వామి అనుకోండి. దాంట్లో కొంతమేర నేను విజయవంతమయ్యానని భావిస్తున్నాను. కనుక మీరందరూ కూడా నా వల్ల కనుక ఏదైనా కొంచెం పొరపాట్లుంటే పెద్దవాడిని అనుకుని కాస్త నన్ను మన్నించండి. అది అద్దంకి కళా వాచస్పతి, నాటక రంగరత్న, ప్రముఖ సినీ సాహితీ విశ్లేషకులు, ఉపన్యాస భాస్కరులు, విశ్రాంత ఉపాధ్యాయులు శ్రీ వారణాసి రఘురామ శర్మ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అద్దంకి డిపో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం మరియు ప్రతిభామూర్తుల కళావేదిక అద్దంకి వారు సమర్పిస్తున్న ఆత్మీయ అభినందన మందార సుమమాల. జననీ జనకులకు జన్మభూమికి వన్నె తెచ్చిన సౌజన్యమూర్తి. అద్దంకి గడ్డపై 1950 మార్చి 28న శ్రీ సీతారామయ్య రాజలక్ష్మి దంపతులకు ఏకైక పుత్రరత్నంగా జన్మించి కళామ తల్లి ముద్దుబిడ్డగా వారణాసి వంశోద్భవునిగా జననీ జనకులకు జన్మభూమికి వన్నె తెచ్చిన వచో వైభవ మూర్తి మీరు. ఉత్తమ బోధనతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ప్రసాదించిన ఉత్తమ ఉపాధ్యాయులు, సాంఘిక శాస్త్రాన్ని సులభతరంగా బోధిస్తూ పనిచేసిన ప్రతి పాఠశాలలో 100% ఫలితాలు సాధిస్తూ అధికారులచే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కృతి పొందిన ఉన్నతులు మీరు. గొప్ప పొందిన వారు మీరు. ప్రత్యేకించి స్త్రీ పాత్రలో మీరు చేసిన అభినయం మీ నట జీవితంలో ఓ మైలురాయి. నాటి ప్రకాశం జిల్లా కలెక్టర్ వైద్యనాథం గారి సమక్షంలో మంచుతెర నాటకాన్ని ప్రదర్శించి ప్రశంసలు పొందిన ఘనత మీది. అద్దెకి కళలకు కానాచి ఇతడు పుట్టిన చివురు కొమ్మైన చేవ అన్న రీతిలో వారణాసి వారి అభినయం, హావభావాల ప్రకటన, నటనా చాతుర్యం అపూర్వం, అద్భుతం అని విమర్శకులచే కొనియాడబడిన నటమాణిక్యం మీరు. సినీ సాహిత్య విశ్లేషణలో అన్వేషణ చేయి అద్దెకి కళా వాచస్పతి. సినీ సాహిత్య విశ్లేషణలో మీరు చెప్పే తీరు, మీ వాక్పటుత్వం, మీ భావ పఠన చాతుర్యం కళాభిమానులను ఆకట్టుకుంటుంది. పొంగర జగ్గయ్య గారి వారసులుగా భావ ప్రధానమైన వాచకంతో శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తారు మీరు. హావభావ లయ నాద సమన్వితమైన గంభీర కంఠం మీది. మా అద్దంకి దక్కిన కళావాచస్పతి మీరు. సాహితీ సాంస్కృతిక సేవా సంస్థల సభల్లో కనిపించే సౌందర్యరూపం, వినిపించే మృదుమధుర గళం. అద్దంకి కళాశాల కమిటీలు ముఖ్య కార్యనిర్వాహకులకు వ్యవహరించి నాటకోత్సవాలకు ప్రాణం పోసినవారు మీరు. అనేక నాటక పరిషత్తులకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించినవారు మీరు. అన్న సత్రాలకు భూరి విరాళాలు అందించి దాతృత్వం చాటిన వదాన్యులు మీరు. ప్రతిభామూర్తుల కళావేదికకు ఆర్థిక సహకారాలు అందిస్తూ మా సభా విజయాల వెనుక ప్రధాన పాత్రధారి మీరు. పుట్టమరాజు బుల్లియ రామలక్ష్మమ్మల ప్రతిష్టాత్మక విశిష్ట కళా పురస్కారం అందుకున్న రంగస్థల నటన ప్రతిభామూర్తి మీరు. జీవిత ఉత్తరోత్సవ వసంత వేళలో మీరు చేసిన సేవలను స్మరిస్తూ కళారంగానికి ప్రేరణగా నిలుస్తున్న మీ వంటి వాగ్వైభవ మూర్తికి ఆత్మీయ పురస్కారం అందించడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. మీ జీవితంలో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు నిత్యం వృద్ధి పొందాలని, మీరు నిండు 100 ఏళ్ళు కళాపదంలో నడవాలని మేమంతా మనస్ఫూర్తిగా ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాం. శుభాకాంక్షలతో అద్దంకి రిటైర్డ్ డిపో
ఆర్టీసీ డిపో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం మరియు ప్రతిభామూర్తుల కళావేదిక అద్దంకి. రచన శ్రీ నిమ్మరాజు నాగేశ్వరరావు గారు, కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం అద్దంకి శాఖ. జరుగుతున్నది. థ్యాంక్ యూ అండి. తర్వాత సాహితీ కమిటీ సభ్యులు రావాల్సిందిగా కోరుతున్నాను. వీరయ్య గారు ఒక మంచి కళాకారుడికి, మంచి నటుడికి, మంచి సినీ సాహితీ విశ్లేషకుడికి, మంచి ఉపాధ్యాయుడికి బట్టలతోటి వాళ్ళు సన్మానం చేస్తున్నారు. మేడం గారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అభిమానమైనటువంటి దృశ్యాలు వారి కలిసి అలంకరిస్తున్నారు. వీరయ్య గారు నూతన వస్త్రాలు బహుకరిస్తూ వారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. రోటరీ మిత్రులందరూ వచ్చి ఈ వేడుకలో పాల్గొని ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొని అభినందించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. రఘురామ్ శర్మ గారి కార్యక్రమాన్ని చూడడానికి మరి ఎంతమంది ఇవాళ ప్రసంగ విధానికి వచ్చారో అందరూ గమనిస్తున్నాం. ఇవాళ సభ నిండుగా ఉన్నది. కొంచెం బయట సాగించడం కూడా అద్భుతమైన అనేక సన్నివేశాలని, అనేక పాత్రలు మన కళ్ళ ముందు కనిపించేట్టు చేశారు. వారికి అభినందనలు. రామదాస్ గారు రండి. మలా శ్రీనివాసరావు గారు అక్కడెక్కడో ఉన్నారు. రోటరీ వాళ్ళు ఇక్కడ ఉంటే దీనందరికీ ప్రేరకులు మలా శ్రీనివాసరావు గారు, చప్పడి వీరయ్య గారు ఇద్దరు. అన్నమనేని వెంకటరావు గారు బాగా అభిమానించే గారు అభిమానించే వ్యక్తి. వారి బాంధవ్యం, వారి స్నేహ తత్వం ఈనాడే కాదు. మరి అన్నమనేని వెంకటరావు గారు కూడా వచ్చి వారిని అభినందన చూస్తూ కోరుతున్నాం. పాపారావు గారు సాహితీ కమిటీ పక్షాన్ని అవసరం కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. పాపారావు తీసుకో సన్మానం. థ్యాంక్ యూ సార్. ఇంకొక చిన్న సన్మానం ఉంది. ముఖ్యంగా మా సాహితీ కమిటీ గౌరవ అధ్యక్షుడిని సన్మానించడానికి అవకాశం కలిగించేందుకు ప్రతిభామూర్తుల వేదిక వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారే వారణాసి వారు ఎవరి గాత్రం మధుర మందుల నాదమై వీరుల నవరించును, ఎవరి కరస్పర్శ కోసం మైకు సైతం ప్రాణం పోసుకొని పరవరించును, గొంతు సవరించును, ఎవరి స్వరపేటి సభల కంగున మ్రోగుతూ సభికుల హృదయాల సమ్మోహన పరచుతూ కళావాచస్పతి ఈతడే ఈతడే అని గట్టిగా చప్పట్లు జరగచ్చు. ఏమిటి చప్పట్లు? చప్పట్లు జరగచ్చు. జయ జయ రావమును వినిపించును. సుబ్బారావు గారు కూడా ఇక్కడ రావచ్చు సార్. అద్దెకి నేను ఎసెట్ అని చెప్పాను కాదు. నన్ను ఇంత వాణి చేయటానికి కారణమైనటువంటి వివిధ సంస్థల యొక్క యాజమాన్యం వాళ్ళందరూ కూడా నన్ను మనవాడనుకొని వాళ్ళ వేదికల మీద నాకు అవకాశాలు ఇచ్చి నన్ను ప్రోత్సహించి నన్ను మీ ముందరి ముందర నిలబెట్టి, ముఖ్యంగా నా మాతృ సంస్థ అద్దెకి కళాసాగర్, ఘంటసాల గానభారతి,
సృజన, పుట్టూరు జూనియర్ రామలక్ష్మణ చారిటబుల్ ట్రస్ట్, సాహితీ మిత్రమండలి, సాహితీ కౌముది, తర్వాత సాహితీ వేదికలు అన్నీ కూడా ఇవాళ నన్ను వాళ్ళ సొంత మనిషిలాగా భావించుకొని వాళ్ళందరూ కూడా నాకు చేయూతనిచ్చి ఇవన్నీ చేశారు. నేను ఏదైనా విజయం సాధించానంటే 70% వాళ్ళు నాకు ఇచ్చిన అవకాశాలే మిమ్మల్ని నన్ను మీ దగ్గరికి చేర్చినాయి. లేకపోతే వాళ్ళ అవకాశాలు ఇవ్వకపోతే నేను ఇంట్లోనే ఉండేవాడిని, ఇలా వచ్చేవాడిని కాదు. కాబట్టి ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. తరువాత నేను గతంలో కృష్ణపాండవి అని చెప్పాను, సీతారామ కళ్యాణం చెప్పాను, ఇవాళ పాండవ వనవాసం చెప్పాను. కానీ ఈ పాండవ వనవాసం అనేది నేను చెప్పాను, కానీ నా ఆత్మతృప్తికి నేను ఇంకా బాగా చెప్పాల్సిందేమో అనేటటువంటి భావన నాలో ఇంకా ఉన్నది. కానీ నాకు ఏమిటంటే ఇందాక చెప్పిన డ్రాబ్యాక్, ఇన్ని క్యారెక్టర్లు చెప్పాల్సి వచ్చేటప్పటికి నేను కొంచెం తడబడుతున్నా. అందుకోసమని ఇది నాకు అంత పరిపూర్ణత ఇవ్వలేదని నా భావన. నేను చక్కగా చెప్పింది మాత్రం సీతారామ కళ్యాణం మాత్రం నెంబర్ 1గా చెప్పాను. అది నాకు ఇప్పటికీ కూడా నాకు తృప్తిగా ఉంటుంది. కనుక ఏది ఏమైనా మానవ ప్రయత్నం నేను చేశాను. మహామహులు నటించిన సినిమాలు కూడా, పెద్ద పెద్ద నటరత్నులు, విశ్వవిఖ్యాత నటసార్భవం నటించిన సినిమాలు కూడా ఒక్కోసారి ఫ్లాప్ అవుతుంటుంటాయి. అంత మాత్రం చేత వాళ్ళు మహానటుడు కాదని మనం చెప్పలేదు. కాబట్టి నాకు చాతరైనంత వరకు న్యాయం చేశాను. నన్ను అభిమానించినటువంటి, నన్ను ఆదరించినటువంటి ప్రతి ఒక్క చెయ్యికి కూడా నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. శ్రీరామచంద్రమూర్తి గారు నాకు చాలా సోదర సమానులు, అంటే ఒక రకంగా తమ్ముడనే చెప్పుకోవచ్చు, నాకంటే చిన్నవాడు. కాబట్టి ప్రతి చిన్న విషయంలో కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఆయన సభల్లో, ప్రతి సభలో కూడా నాకు అవకాశం ఇచ్చి, తనికడ భరణ సభలో సున్నమిత్తుల వాళ్ళ అనంతపద్మనాభరావు గారు అనేక పెద్ద పెద్ద వాళ్ళ సమక్షంలో నా చేత సన్మాన పత్రాలు అందించడం కానీ, అధ్యక్షులు ఇచ్చడం కానీ, వారికి ఈరోజు ఈ సభాధ్యక్షులు వహించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మరొకటి ఏమిటంటే, ఇంత గొప్ప కార్యక్రమాన్ని మన ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి చప్పిడి వీరయ్య గారు. వీరయ్య గారే లేకపోతే ఇవాళ ఈ వీడియో ఉండేది కాదు, ఈ డిన్నర్లు ఉండేవి కాదు, ఏముండేవి కాదు. అటువంటి ఆయన రామారావు జన్మదినాన్ని తన జన్మదినంలాగా భావించుకొని చేసినటువంటి ఆ వీరయ్య గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటాను. లాస్ట్ ఇయర్ కూడా ఆయన రామారావు పుట్టినరోజు సందర్భంగా పేదలకి బియ్యము, బట్టలు పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. వారు భవిష్యత్తులో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు వారి చేతుల మీదుగా జరగాలని, ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి రండి సార్. థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళే కళాపోషకులు, నిజంగా కళాభిమానులు. ఇటువంటి కార్యక్రమం మీరు తలపెట్టారంటే వీరి ప్రోద్బలంతోనే నేను ఈ పాండవ వనవాసం టేకప్ చేసింది. అయితే నేను చాలా లైట్గా ఉంటుంది అని అర్థంసారి చెప్తాను ఏమంటే, మా గిరి అంటాడు, అర్థంసారి ఏం చెప్తారు సార్, అర్థంసారి మొత్తం ఎస్పీ గారు ఇచ్చుకోవడమే సరిపోతుంది, రామారావు గురించి ఏం చెప్తారు సార్ అని మా గిరి అంటాడు. అందుకోసమని కష్టమైన సుఖమైన ఈ అరుపుని, ఈ క్యారెక్టర్ మొత్తం క్రోధమే, అంతా రౌద్రమే. కాబట్టి నా వయసుకి మించింది అయినా కూడా నేను వేరే మాట కాదనలేక నేను ఈ క్యారెక్టర్ చేశాను. దయచేసి అందరూ అర్థం చేసుకొని నాతో పాటు వీరయ్య గారిని కూడా అభినందించి మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ఒక్కసారి మీ బిగ్ హ్యాండ్స్తో థ్యాంక్ యూ సార్. మస్తాన్ గారు సమయ మీద తెలిసిన వారు, వారి ప్రసంగం 2 నిమిషాల్లో లేక 3 నిమిషాల్లో ముగించుకుంటారు. సార్ అసలు కథానాయకుడు మర్చిపోయారు సార్. PCH కోటయ్య సార్ ప్రతిభామూర్తి సభలో నాకు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు. కృష్ణపాండవి చెప్పించాడు, నా చేత సీతారామ కళ్యాణం చెప్పించాడు, సత్యనారాయణ చెప్పించాడు, కమలాకర కామేశ్వరం చెప్పించాడు, ఎన్ని చెప్పించాడు. కోటయ్య కూడా ఒక ప్రతిభామూర్తి వేదిక కూడా నా సొంత వేదిక అన్నట్టుగా భావించుకొని నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఆ స్వతంత్రం అడుగుతున్నాను. కాబట్టి హ్యాట్స్ ఆఫ్ టు కోటయ్య, ధన్యవాదాలు కోటయ్య. ఎన్టీఆర్ గురించి ఆయన జన్మదినం కాబట్టి ఆయన స్మరించుకోవడం మన బాధ్యత కాబట్టి 1-2 విషయాలు ఆయన గురించి మాట్లాడుతున్నాం. 1984, 89లో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కూడా అసెంబ్లీకి నేను రాను అనలే.
అసెంబ్లీకి పోయి తన పాత్ర ప్రతిపక్ష పాత్ర కూడా చాలా ధీటుగా అతను పూర్తి చేయగలిగాడు. ఆ సమయంలోనే 91లో నంద్యాల పార్లమెంటు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. పివి నరసింహారావు గారు అక్కడ పోటీ చేశారు. పోటీ చేస్తే రామారావు యొక్క ఉన్నతి గొప్పతనం చూడండి ఎట్లా ఉంటుందో. తెలుగువాడు పోటీ చేస్తున్నాడు, అక్కడ ప్రధానమంత్రి కావాల్సిన వాడు పోటీ చేస్తూ ఉన్నాడు. కాబట్టి తెలుగుదేశం తన క్యాండిడేట్ని పెట్టదు అని చెప్పి ప్రకటించాడు. చూడండి ఎంత గొప్పతనం, అతని గొప్పతనం అటువంటిది. తర్వాత కన్యాకుమారి దగ్గర నుంచి మొదలుపెట్టుకొని కాశ్మీర్ వరకు అతను పర్యటించాడు. దేనికోసం పర్యటించాడంటే అతను నేషనల్ ఫ్రంట్ అనే దాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసి ప్రతిపక్షాలు మొత్తాన్ని కలిపి విపి సింగ్ ప్రభుత్వానికి మద్దతు సహకారం తెలియజేయడం కోసం కలిపాడు. ఆ ప్రతిపక్షాలు కలవటువంటి బీజేపీ కమ్యూనిస్టులు కూడా కలిపాడు. అది ఎక్కడైనా సాధ్యమయ్యేదైనా సిద్ధాంతపరంగా దానికి 100కి 100 వ్యతిరేకం. కానీ ఆ ఇద్దరు నాయకుల దగ్గరికి పోయి వాళ్ళని నచ్చజెప్పి ఆ సిద్ధాంతపరంగా వాళ్ళను చెప్పి ఎట్లయినా సరే విపి సింగ్ ప్రభుత్వాన్ని మనం సహకరించాలి, ఆ ప్రభుత్వాన్ని నిలపాలి అని చెప్పి పోయి చేసినటువంటి మహానుభావుడు. ఎట్లా చెప్పాలి ఇంకా ఆయన గొప్పతనాన్ని గురించి? క్రమశిక్షణలో మునగాడు, రైతు బిడ్డ, ఆ దేన్నైనా సాధించాలి అనుకుంటే నిరంతరం కృషి చేసైనా సాధించేటువంటి ధీరుడు. అటువంటి ఎన్టీఆర్ పుట్టినరోజు మనందరికీ చాలా మంచి రోజు. అందరూ కూడాము, సంతోషపడ్డాం, మంచి కార్యక్రమాలు జరిపారు. ఇంకొక విషయం చెప్పాలి ఏమిటంటే వీరయ్య గారు మొట్టమొదట్లో ఈ సభలకు వచ్చేటప్పుడు రాఘవరావు గారు ఆయన పిలుచుకొచ్చారు. రాఘవరావు గారు పిలుచుకొచ్చినప్పుడు వీరయ్య గారు వామనుడు, ఏమీ ఎరగని అటువంటి నంగనాచి మెత్తగా కూర్చుంటాడు. సుందరమూర్తి, సైలెంట్ మూర్తి, సుందరమూర్తి మెదలకుండా కూర్చునేవాడు. ఆయన గురించి ఏదో చెప్పమని, సందేశాలు ఇవ్వమని, ఇట్లనే చెప్పమని చెప్పి వచ్చి ఒక మాట మాట్లాడి పోయి కూర్చునేవాడు. అటువంటి వీరయ్య గారు ఇవాళ తన పూర్తి నిజ స్వరూపం అంతా చూపించేసి బ్రహ్మాండంగా అంతకు ఎదిగిపోయి రోటరీ క్లబ్ కూడా ఒక అధ్యక్షుడైపోయి ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడానికి కూడా మొనగాడుగా ధీటుగా నిలబడిపోయినాడు. అతని గురించి ఎంత చెప్పినా తక్కువ అయిపోతుంది నాకు. తర్వాత కోటయ్య 3,000 రూపాయల జీతం, ఆయనకి 3,000 రూపాయల జీతం, 3,000 రూపాయల జీతం, పెద్ద ఫ్యామిలీ, కుటుంబ ఖర్చులు, అనారోగ్య పీడితులు, తర్వాత బాధ్యతలు ఎన్నో ఉన్నా కూడా ఇప్పటికి 43 కార్యక్రమాలు జరిపారు. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఒక్క కార్యక్రమం జరపాలంటే గిజగిజలాడిపోతాం. అటువంటి 43 కార్యక్రమాలు జరిపారంటే సామాన్యమైన విషయం కాదు. ప్రతిభామూర్తులు అంటే ఒక రామారావును, ఒక నాగేశ్వరరావును, ఒక సావిత్రును, ఇంకెవరెవరినో చెబుతాం. కానీ వాళ్ళకి అది వృత్తి. కానీ ఇక్కడ కోటయ్య గారికి వృత్తి కాదు. అతను మొదటి నుంచి బాగా లేమిలోంచి డెవలప్ అయిన మనిషి. అయినా సాహసంతో 32 రంపాల మధ్య ఒక చిన్న బాబు కనుక మెసెట్ అన్నట్టుగానే అతను ఇంతమంది మనుషుల్లో అందరినీ మెప్పించి ఒప్పించి ఎట్లయినా కష్టపడి చేసుకుంటాడు. 32 రంపాలంటే మనందరం అందులో పసిబిడ్డ అంటే నాలుక, మరి రంపాలు కదులుతూనే ఉంటాయి. కానీ ఆ నాలుక కూడా కదులుతుంటుంది. కానీ దానికి ఇబ్బంది పడాల. అతను ఏనాడు ఎవరి విమర్శకి గురి కాకుండా, ఏమీ బ్రేక్ కాకుండా, రేపటి కార్యక్రమం ఎట్లా జరపాలనే ఆలోచన లేకుండా, ఇంకా ఇప్పుడు 6 రిజర్వేషన్లు. చూడండి అతను గొప్పతనం. అతని యొక్క నిజాయితీని మనం ఆ విధంగా సాగించాలి. అతను నిజమైన ప్రతిభావంతుడు అద్దంకిలో. ఇది నా సొంత అభిప్రాయం కాదు, ప్రతి మనిషి అనుకునేది. చాలా కష్టపడి నిర్వహిస్తున్నాడు. అతనికి కృతజ్ఞతలు. థ్యాంక్స్. ముందుగా ఈరోజు ఈ బృహత్ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అంటే ఈ కార్యక్రమ నిర్వహణ సంస్థ కోటయ్య, మేమందరం దాంట్లో భాగస్వామ్యం. కాకపోతే మేజర్ రోల్ మా కోటయ్య తీసుకుంటాడు, మేమంతా సపోర్ట్గా ఉంటాం. ఈరోజు మీ ద్వారా ఇంత మన్నలు పొందుతున్నామంటే అదంతా మా కోటయ్యకి చెందుతుంది. ఈరోజు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈ యొక్క మాట్లాడే అవకాశం
రావటమే నా జన్మ సుకృతమని నేను భావిస్తాను. ఇంకా రాబోయే కాలంలో కూడా మేము నడిపి మీ యొక్క మన్నలు పొందుతామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియదు. వీరబ్రహ్మం గారు వందన సంప్రదాయ కార్యక్రమం ముగుస్తుంది. ఏమనుకోవద్దు, 9 లోపల ముగిద్దాం అనుకున్నా ఖచ్చితంగా సమయం 9 అవుతున్నది. సభాధ్యక్షులు వారికి ఈ సభకి ఇచ్చేసినటువంటి ప్రముఖులు ఇక్కడ మామూలుగా అందరూ ప్రముఖులే ఇక్కడ అంతా రంగస్థానం నటులు, సాహిత్యవేత్తలు, కవులు, కళాకారులు. ఈ ప్రతిభామూర్తులు మధుర స్మృతులు కార్యక్రమాన్ని నామకరణం చేసిన మహామూర్తులు దానికి ఈ క్రేజ్ అంతా వర్కే దొరుకుతుంది. కానీ ఇదంతా వీళ్ళందరినీ ఏర్పరచుకొని పెద్దలందరినీ మహామతమైన వ్యక్తులు ఇదంతా రిటైర్ అయ్యే ప్రముఖ రంగస్థల వ్యక్తులు ఉన్నారు, వ్యాపారవేత్తలు, రకరకాలైన విద్యావేత్తలు ఉంటున్నారు. వీళ్ళందరినీ తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఇదిగా తీసుకురావడం అనేది చాలా గొప్పగా భావిస్తున్నాము. ఆ నామకరణం చేసిన మహామతమైన వ్యక్తి గారికి దక్కుతున్నాం. అట్లాగనే మహిళా మూర్తులు కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి వాళ్ళని కూడా దీంట్లో కలపాలని చెప్పి తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చాము. ఈ అందరూ ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ఇవాళ ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించినటువంటి చప్పుడు వ్యవసాయానికి మహోన్నతమైన వ్యక్తి. వాటి గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి అందరూ చెప్పేశారు. కాబట్టి వారికి మనస్ఫూర్తిగా చూస్తూ ఈ అవకాశం ఇచ్చిన పేరున అందరికీ మా హృదయపూర్వక ఆర్టీసీ రిటైర్ సంఘం తరఫున పేరున నమస్కృతులు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమాన్ని దత్తమిస్తున్నాం. జై హింద్.